హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ యొక్క ఏపీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ఎవరైతే మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్ లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ ని కూడా మీకు అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఒక కథ రూపంలో నేను మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్ లో ఎక్కడి వరకు మాట్లాడుకున్నామంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా సరే ఇంకా చూడకపోతే కనుక ప్లేలిస్ట్ లో మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియోస్ అన్ని కూడా మీరు ఫ్రీగానే చూడవచ్చు. మీ ఎటువంటి డబ్బులు కూడా చెల్లించిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు కావాలంటే మాత్రమే ఒక నామినల్ ప్రైస్ అనేది మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో దాంతో పాటు మనం ఏంటంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క చాప్టర్ కి సంబంధించి ఒక టాప్ 1000 బిట్స్ అనేవి నేను సొంతంగా ప్రిపేర్ చేసి మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి. సో ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, సో లాస్ట్ క్లాస్ లో ఏంటంటే మనం సంగమ వంశం యొక్క చివరి కాలం అనేది ఏ విధంగా ఉంది, దాని గురించినటువంటి రాజు ఎవరు అంటే ఈ యొక్క సంగమ వంశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి రాజు ఎవరంటే కనుక మనకి విరూపాక్ష రాయలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే విరూపాక్ష రాయలు చిట్ట చివరి రాజు అయినటువంటి సంగమ వంశానికి చెందినటువంటి రాజు అనమాట. సో ఇతను ఏంటంటే రాజ్యాన్ని చాలా క్రూరత్వంగా పరిపాలించడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజలందరి మీద కూడా ఏంటంటే ఇతను క్రూరత్వం చూపడం జరిగింది అనమాట. అంటే రాజ్యాన్ని అంతగా పరిపాలించలేదు అనమాట. అంటే అంతకు ముందు పరిపాలించినటువంటి రాజులు ఎంత గొప్పగా అయితే పరిపాలించారో అంత గొప్పగా ఇతను పరిపాలించడం లేదు. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఏంటంటే కొంత అనుమానం అనేది మొదలైంది అనమాట. అంటే ఇంత గొప్పగా పరిపాలించినటువంటి యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఎంత క్రూరుడైనటువంటి యొక్క విరూపాక్షరాయలు ఎప్పుడైతే పరిపాలిస్తున్నాడో జనమందరిలో కూడా ఏంటంటే ఒక తిరుగుబాటు అనేది మొదలైంది అనమాట. సో ఈ యొక్క తిరుగుబాటుని గమనించినటువంటి తన కొడుకులైనటువంటి జ్యేష్ఠ అదే విధంగా ప్రౌఢదేవరులు ఏం చేస్తారంటే, సో ఈ విధంగా ఎప్పుడైతే జనాల్లో తిరుగుబాటు అనేది మొదలైందో సింహాసనం అనేది మన తండ్రి తర్వాత జ్యేష్ఠ కానీ అదే విధంగా ప్రౌఢదేవరాయలకు కానీ రావాల్సి ఉందన్నమాట. సో ప్రజల్లో ఈ విధంగా తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క సింహాసనం మాకు రాదు అనే ఉద్దేశంతో తన పెద్ద కొడుకైనటువంటి యొక్క జ్యేష్ఠ ఏం చేస్తాడంటే తన తండ్రి అయినటువంటి విరూపాక్ష రాయల్ని చంపేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చంపేసిన తర్వాత తను సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం ప్లాన్ అనేది వేయడం జరుగుతుంది. సో బట్ ఏంటంటే తండ్రిని చంపేసిన వెంటనే కనుక సింహాసనాన్ని అధిష్ఠించినట్లయితే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డౌట్ వస్తుంది. కాబట్టి తన తమ్ముడైనటువంటి ప్రౌఢదేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఇతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, తమ్ముడు ఈ యొక్క సింహాసనం నువ్వే తీసుకో, నేను కాదని చెప్పి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి యొక్క జ్యేష్ఠుడు ఏంటంటే పక్కన ఉండడం జరుగుతుంది. మరి ప్రౌఢదేవరాయలను తక్కువ తిన్నాడా? సో ఇతను ఏంటంటే సింహాసనం కోసం మా అన్న ఏం చేశాడు, మా నాన్నే చంపేశాడు కాబట్టి ఎప్పటికైనా సరే నన్ను కూడా చంపేస్తాడు అనే డౌట్తో ఏం చేస్తాడు యొక్క తమ్ముడైనటువంటి ప్రౌఢదేవరాయలు తన అన్న అయినటువంటి జ్యేష్ఠుడిని కూడా చంపేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే యొక్క విజయనగర సామ్రాజ్యంలో మనకి అంతఃకలహాలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ ఒక పక్క మనకి ఇది ఇలా జరుగుతూ ఉండగా మనకి యొక్క ఆల్రెడీ మనకి బొక్కరాయి వన్ కొడుకైనటువంటి వీరకంపరాయలు ఎవరైతే ఉన్నాడో అతను అదే విధంగా సాలువమంగు ఇతని సన్నిహితుడు లేదా స్నేహితుడైనటువంటి సాలువమంగు ఏం చేస్తాడంటే ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు మనకి విజయనగర సామ్రాజ్యం మీదకి ఎప్పుడైతే దండయాత్రకు వస్తారో వాళ్ళిద్దరిని కూడా తిరిగి పంపేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా మనకి విజయనగర సామ్రాజ్యం మీదకి దాడిగా వచ్చినటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి కొట్టడంలో మనకి తిరిగి పంపించడంలో మనకి ఈ యొక్క సాలువమంగు లేదా మంగిరాజ్ ఏంటంటే విజయనగర రాజులకి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే సాలువమంగు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి హెల్ప్ చేశాడో దానికి ప్రతిఫలంగా ఏంటంటే చంద్రగిరి ప్రాంతం ఏదైతే ఉంది ఈ యొక్క చంద్రగిరి ప్రాంతానికి మంగిరాజుని ఏంటంటే సామంతుడి కింద నియమించుకోవడం జరుగుతుంది. అంటే విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళకి సామంత రాజుల కింద ఈ యొక్క మంగిరాజుని చంద్రగిరి ప్రాంతానికి రాజుగా నియమించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నియమించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకి సాలు వంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్టోరీ అనేది ఇప్పుడు మనం చూడాలి. ఈ యొక్క సాలు వంశానికి మనకి మూల పురుషుడు ఎవరంటే మనకి మంగిరాజు అనమాట. ఈ యొక్క మంగిరాజు యొక్క కొడుకు ఎవరంటే కనుక మనకి గౌతమ్ రాజు యొక్క కొడుకు ఎవరంటే మనకి గుండురాజు అనమాట. ఈ యొక్క గుండురాజు యొక్క కొడుకు ఎవరంటే మనకి ఈ యొక్క సాలువ నరసింహరాయలు. సో ఇతనే మనకి ఈ యొక్క సంగమ వంశం తర్వాత ఈ యొక్క సాలువ వంశాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఎలా వచ్చాడు మనకి తెలియాలంటే మంగిరాజు గురించి తెలియాలి. మరి మంగిరాజు గురించి తెలియాలంటే మనకి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ ఎదిరించాడని తెలియాలి. మరి ఢిల్లీ సుల్తాన్ ఎందుకు ఎదిరించాడంటే ఈ యొక్క బుక్రాయ్ వన్ యొక్క కొడుకైనటువంటి వీరకంపరాయల సహాయంతో ఎదిరించాడు. కాబట్టి దానికి సంబంధించిన స్టోరీ మొత్తం కూడా మనం తెలుసుకుంటే కనుక మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా మనకి సాలువ నరసింహరాయలు రాజ్యానికి వచ్చాడో అతను పరిపాలించుకుంటున్నప్పుడు ఒక పక్క మనకి యొక్క ప్రౌఢదేవరాయలు అదే విధంగా ఆ జ్యేష్ఠుడికి మధ్య ఎప్పుడైతే గొడవలు ఇలా జరిగినాయో తన అన్నైనటువంటి జ్యేష్ఠుని చంపేశాడు. కాబట్టి ఎలాగైనా సరే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది పతనా వ్యవస్థకి చేరుకుంటుందని చెప్పి ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఏం చేస్తారంటే కనుక ప్రౌఢదేవరాయలు
ఎవరైతే ఉన్నాడో అతను చంపేసి అతని స్థానంలో ఏంటంటే సాలువ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. సో ఇదే మొదటి ఆక్రమణ అని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఇక్కడ వరకు మనం ఏం చదువుకున్నాం అంటే కనుక ఈ యొక్క సంగం వంశం ఏదైతే ఉందో ఆ యొక్క సంగం వంశం అనేది చివరి దశకి ఎలా వచ్చింది, ఈ యొక్క సంగం వంశం చివరి దశకు వచ్చినప్పుడు ఏ విధంగా సాలువ వంశం అనేది రాజ్యానికి రావడం జరిగింది అదంతా కూడా చదువుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం సాలువ వంశం గురించి చదువుకుందాం. ఈ యొక్క సాలువ వంశం ఏంటంటే మనకి ఇక సాలు వంశానికి చెందినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే కళ్యాణ పర్వాదేశ్వర్లు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సాలు వంశం గురించినటువంటి చరిత్ర మొత్తం కూడా మనకి ఎలా తెలుస్తుందంటే కనుక దేవులపల్లి రాగి శాసనం ప్రకారం తెలుస్తుంది అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే ఈ యొక్క దేవులపల్లి రాగి శాసనం ఏదైతే ఉందో ఈ యొక్క దేవులపల్లి రాగి శాసనం ప్రకారం ఏ యొక్క వంశానికి సంబంధించినటువంటి చరిత్ర అనేది మనకు అర్థమవుతుందంటే సాలు వంశానికి చెందినటువంటి చరిత్ర మొత్తం కూడా మనకు అర్థమవుతుంది అనమాట. మరి ఈ యొక్క దేవులపల్లి రాగి శాసనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి ఈ యొక్క ఎమ్మడి నరసింహరాయలు. ఈ యొక్క ఎమ్మడి నరసింహరాయలు మనకి ఈ యొక్క శాసనాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా ఒక పక్క మనకి ఆల్రెడీ అంతకుముందు ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు వచ్చి ఈ యొక్క శ్రీరంగనాథుని ఆలయం అంటే హిందూ దేవాలయం ఏదైతే ఉందో ఈ యొక్క హిందూ దేవాలయాన్ని వాళ్ళు ఏంటంటే ఆక్రమించారు. ఆక్రమించేసిన తర్వాత ఏంటంటే ఈ యొక్క మంగిరాజు లేదా వీరకంపరాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మరలా వెళ్ళి ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ ఆ యొక్క పట్టణం నుంచి ఆ యొక్క మధురైలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయం ఏదైతే ఉందో ఆ యొక్క ఆలయం నుంచి కూడా ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా తిరిగి పంపించేశారని చెప్పి మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే కనుక సాలువాభ్యుదయం అంటే ఈ యొక్క గ్రంథం ప్రకారం సాలువాభ్యుదయం అనే గ్రంథం ప్రకారం మనకి యొక్క హిందూ దేవాలయంలో మరలా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క విజయనగర రాజుల యొక్క ప్రతిష్ట అనేది మరలా తిరిగి వాళ్ళు స్థాపించడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం యొక్క సాలు వంశానికి సంబంధించినటువంటి రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ విధంగా వచ్చారు వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్లయితే మనం ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క సాలువ నరసింహరాయలు యొక్క టైం పీరియడ్ చూసినట్లయితే మనకి 1185 నుంచి 1490 వరకు మనకి 1485 నుంచి 1190 వరకు ఇతని యొక్క రాజ్య పరిపాలన అంటే ఇతనికి సంబంధించినటువంటి పీరియడ్ అన్నమాట ఇది. ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఎప్పుడైతే యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఇతనికి సమకాలీనటువంటి యొక్క వాగ్గేయకారుడు ఎవరంటే మనకి అన్నమయ్య అనమాట. అంటే ఒక పక్క మనకి విజయనగర సామ్రాజ్యంలో సాలు వంశానికి చెందినటువంటి సాలువ నరసింహరాయలు పరిపాలిస్తున్నప్పుడు అతనికి సమకాలీనటువంటి వాగ్గేయకారుడు అంటే పాటలు పాడేటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి అన్నమయ్య అనమాట. ఈ యొక్క అన్నమయ్య ఏంటంటే అనేక భక్తి గీతాలు అనమాట. అంటే వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కొన్ని భక్తి గీతాలు అన్ని కూడా ఏంటంటే అతను పాడడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా ఈ యొక్క సాలువ నరసింహరాయలు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక రామ మహాదాస్ అనమాట. సో అదే విధంగా మన అన్నమయ్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనం పోతన గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నటువంటి అన్నమయ్య గాని లేదా పోతన గాని వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు రచించినటువంటి గీతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే నరాంకితం చేయరు అనమాట. అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పాడకుండా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు రచించినటువంటి పాటలు గాని వాళ్ళు ఏవైతే పాటలు పాడుతున్నారో అవన్నీ కూడా ఏంటంటే దేవుళ్ళకు మాత్రమే అంకితం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సాలువ నరసింహరావు యొక్క ఆస్థానంలో మనకి ఇద్దరు కవులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క పేర్లు ఏంటంటే రాజనాథ డిండిముడు అదే విధంగా పిల్లల మర్రి పెనవేర భద్రుడు అనమాట. అంటే ఈ విధంగా సాలువ వంశానికి చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సాలువ నరసింహరాయలు ఎవరైతే ఉన్నాడో అతని ఆస్థానంలో మనకి రాజనాథ డిండిముడు పిల్లల మర్రి పెనవేర భద్రుడు అనే కవులు ఇతని కాలంలో ఇతని యొక్క ఆస్థానంలో ఉండడం జరిగింది అనమాట. మరి ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఎక్కువ విజయనగర సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యం కాబట్టి ఆ యొక్క సామ్రాజ్యం చుట్టూరు కూడా ఏంటంటే అనేక మంది సైనికుల్ని పోషించాలి. అదేవిధంగా సైనికులందరికీ కూడా జీతాలు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేయాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా యుద్ధాలకు హెల్ప్ చేయడం కానీ ఏంటంటే అరబ్ గుర్రాలు అనమాట. అంటే అరబ్ దేశానికి చెందినటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుర్రాలు దిగుమతి చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే మనకి ఈ యొక్క వంశానికి చెందినటువంటి ఈ యొక్క సాలువ నరసింహరాయలు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అరబ్ గుర్రాలు దిగుమతి చేసుకున్నాడు. సో ఇతని టైం పీరియడ్ కూడా అయిపోయింది అనమాట. అంటే ఇతని రాజ్యానికి సంబంధించినటువంటి ఇద్దరు కవులు ఉండేవాళ్ళు. ఆ యొక్క కవుల తర్వాత ఇతను ఏంటంటే అరబ్ గుర్రాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇతనికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర మాత్రం ఇది అనమాట. సో తర్వాత ఈ యొక్క సాలువ నరసింహరాయల తర్వాత మనకి రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక ఎమ్మడి నరసింహరాయలు. సో ఇతను ఏంటంటే చాలా చిన్నవాడు అనమాట. సో రాజ్యానికి వచ్చేటప్పటికి ఇతను చాలా చిన్నవాడు కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికంటే ఇంత గొప్పగా ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి తన మంత్రి లేదా సర్వసైన్యాధ్యక్షుడు లేదా సేనాయన అయినటువంటి తులువ నరసనాయకుడు ఎవరైతే ఉన్నాడు ఈ యొక్క తులువ నరసనాయకుడు ఏంటంటే పెత్తనం మొత్తం చేస్తూ ఉంటాడు. మరి రాజు ఆబ్వియస్ గా ఏంటంటే చిన్నవాడు కాబట్టి రాజ్య పరిపాలన మొత్తం కూడా అతని వల్ల సాధ్యం కాదు అని చెప్పి తన సేనాయన అయినటువంటి తులువ నరసనాయకుడు ఏంటంటే మొత్తం కూడా పెత్తనం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పెత్తనం చేస్తూ ఉండగా ఇతను పెద్దవాడు అయిపోతాడు. ఎవరు మనకి ఇక ఇమ్మడి నరసింహరాయలు పెద్దవాడు అయిపోతాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా పెద్దవాడు అయినప్పటికీ కూడా మనకి యొక్క తులువ నరసనాయకుడు ఏంటంటే ఆధిపత్యం అనేది ఇంకా రాజ్యంలో కొనసాగుతుంది అనమాట. సో దీన్ని గమనించినటువంటి యొక్క ఇమ్మడి నరసింహరాయలు ఏం చేస్తాడంటే పెద్ద అయ్యాక మంత్రి కింద ఏంటంటే మరి ఆబ్వియస్ గా
మంత్రి నియమించేది ఎవరు? రాజు. కాబట్టి రాజు ఏం చేస్తారంటే అంతకు ముందు మంత్రిగా ఉన్నటువంటి యొక్క తుళువు నరసనాయకుని ఏంటంటే ఆ యొక్క మంత్రి పదవి నుంచి తప్పించేసి నాదెండ్ల తిమ్మరసుని ఏంటంటే మంత్రి కింద నియామకం అనేది ఇతను చేయడం జరిగిందనమాట. మరి తుళువు నరసనాయకుడు ఏమన్నా తక్కువడా? అంతకు ముందు రాజ్యాన్ని పరిపాలించినటువంటి విశేష అనుభవం ఉంది. అదే విధంగా రాజ్యానికి సంబంధించినటువంటి అనేక సమాచారం మొత్తం కూడా అతని దగ్గర ఉంది. కాబట్టి ఈ యొక్క తుళువు నరసనాయకుడు ఏం చేస్తాడంటే గనక ఇక ఇమ్మడ నరసింహరాయలు ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ విధంగా నాదెండ్ల తిమ్మరసుని ఎప్పుడైతే మంత్రిగా నియమించాడో అది తట్టుకోలేనటువంటి ఒక తుళువు నరసనాయకుడు ఏం చేస్తాడంటే ఇమ్మడ నరసింహరాయల్ని పెనుగొండ దుర్గంలో అంటే పెనుగొండ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో అతన్ని చంపేసి అతన్ని ఓడించేసి అక్కడ అతన్ని బంధించేసి ఈ యొక్క తుళువు వంశం ఏదైతే ఉంది ఈ యొక్క తుళువు వంశాన్ని ఇతను స్థాపించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మనకి సంగం వంశం వచ్చింది. సంగం వంశంలో మనకి చివరిగా మనకి ఎవరు వచ్చారు? విరూపాక్షరాయలు వచ్చాడు. విరూపాక్షరాయల యొక్క కొడుకులు మనకి జ్యేష్ఠుడు, అదేవిధంగా ప్రౌఢదేవరాయలు. ఈ యొక్క ప్రౌఢదేవరాయలు రాజ్యానికి వచ్చాడు. తన అన్నైనటువంటి జ్యేష్ఠుడిని చంపేశాడు. సో జ్యేష్ఠుడిని ఎప్పుడైతే చంపేశాడో విజయనగర సామ్రాజ్యంలో మనకి అంతఃకలహాలు వచ్చి సో అంతఃకలహాలు వచ్చినాయని చెప్పి మంగిరాజు ఏం చేశాడు? ప్రౌఢదేవరాయని చంపేశాడు. సో ప్రౌఢదేవరాయని చంపేసిన తర్వాత మనకి యొక్క సాళువ వంశం స్థాపించాడు. సో సాళువ వంశం స్థాపించాక మనకి ఫస్ట్ మనకి సాళువ నరసింహరాయలు వచ్చాడు. సో సాళువ నరసింహరాయల తర్వాత మనకి ఇమ్మడి నరసింహరాయలు వచ్చాడు. సో ఇమ్మడి నరసింహరాయలు ఎప్పుడైతే వచ్చాడో తన సేన అయినటువంటి తుళువు నరసనాయకుడు పెత్తనం చెలాయించాడు. సో అతను పెత్తనం చెలాయించడం ఇష్టం లేనటువంటి ఇతను ఏంటంటే కొత్తగా నాదెండ్ల తిమ్మరసు మంత్రి నియామకం చేసుకున్నాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా కొత్త మంత్రిగా అతను పెట్టాడో దీన్ని సహించలేనటువంటి తుళువు నరసనాయకుడు ఇమ్మడి నరసింహరాయలు పూర్తిగా చంపేసి ఓడించేసి తుళువు వంశాన్ని స్థాపించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సంగం వంశం అయిపోయింది. సంగం వంశం అయిన తర్వాత మనకి ఈ యొక్క సాళువ వంశం కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం చూడవలసినటువంటి నెక్స్ట్ వంశం, నెక్స్ట్ డైనాసిటీ ఎవరంటే కనుక మనకి ఈ యొక్క తుళువ వంశం అనమాట. ఈ యొక్క తుళువ వంశానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క తుళువ వంశానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర లేదా వీళ్ళ యొక్క టైం పీరియడ్ కనుక ఒకసారి చూసినట్లయితే మనం క్రీస్తు శకం 1505 నుంచి 1565 వరకు కూడా ఈ యొక్క తుళువ వంశానికి చెందినటువంటి టైం పీరియడ్ అనమాట. మనకి ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నాడో మనం అందరం గొప్పగా చదువుకున్నటువంటి యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క తుళువ వంశానికి చెందినటువంటి రాజు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి సాళువ వంశం తర్వాత తుళువ వంశం అనేది ప్రారంభమైంది అనమాట. ఏ విధంగా ప్రారంభమైంది? రెండవ ఆక్రమణ అనమాట. అంటే ఆల్రెడీ మన మొదటి ఆక్రమణ కింద ప్రౌఢదేవరాయలు అనే అతను ఆల్రెడీ మన మొదటి ఆక్రమణ కింద ఎప్పుడే ఏ విధంగానైతే వచ్చాడో అదే విధంగా రెండవ ఆక్రమణ మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మనకి రెండవ ఆక్రమణ కింద చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. సో ఈ విధంగా ఏంటంటే తుళువు నరసనాయకుడు ఆక్రమించుకుని తుళువు వంశాన్ని స్థాపించుకోవడం జరిగింది అనమాట. సో స్టార్టింగ్ లో ఏంటంటే ఈ యొక్క తుళువు వంశ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తుళువు వంశాన్ని స్థాపించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇక్కడ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి మైసూరు ప్రాంతం ఏదైతే ఉంది ఈ యొక్క మైసూరు ప్రాంతంలో ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు సామంతుల కింద విజయనగర సామ్రాజ్యం రాజుల యొక్క సామంతుల కింద మైసూరు ప్రాంతంలో ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. సో మరి తుళువు వంశం వచ్చిందంటే దానికి కూడా ఏంటంటే ఒక మూల పురుషుడు ఉంటారు. అదే విధంగా ఆ యొక్క వంశానికి కూడా ఒక స్థాపకుడు ఉంటారు. అవి కూడా ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క తుళువు వంశానికి మనకి మూల పురుషుడు ఎవరంటే మనకి మైసూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి తిమ్మరాజు అనమాట. మరి యొక్క తిమ్మరాజు యొక్క కొడుకే మనకి ఈశ్వర నాయకుడు. ఈ యొక్క ఈశ్వర నాయకుడు యొక్క కొడుకే మనకి యొక్క తుళువ నరస నాయకుడు. సో ఇతనే మనకి ఈ యొక్క తుళువు వంశం ఏదైతే ఈ యొక్క వంశాన్ని స్థాపించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మనకి ఈ యొక్క తుళువు వంశం అనేది మైసూరు ప్రాంతంలో ఉండేది. సామంతుల కింద విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద సామంతులుగా ఉండేవాళ్ళు. సామంతులుగా ఉన్న తర్వాత మైసూరు ప్రాంతంలో వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళ యొక్క మూల పురుషుడు మనకి తిమ్మరాజు. సో తిమ్మరాజు యొక్క కొడుకు మనకి ఈశ్వర నాయకుడు. ఇక ఈశ్వర నాయకుడు యొక్క కొడుకే మనకి యొక్క తుళువ నరస నాయకుడు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వర నాయకుడు ఎవరైతే ఉన్నాడో తనకు ఒక బిరుదు ఉంటుంది. అది కూడా నోట్ చేసుకోండి. దేవకీ పురాది. అంటే దేవకీ పురాది అనే బిరుదు కలిగినటువంటి విజయనగర రాజు ఎవరంటే మనకి ఈశ్వర నాయకుడు. మరి ఈ ఈశ్వర నాయకుడు ఏ యొక్క వంశానికి చెందినటువంటి వాడు? తుళువు వంశానికి చెందినటువంటి వాడు. అంటే బిట్స్ అనేవి మీరు మీ అంతటి మీరే ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే కనుక ఆ బిట్స్ అనేవి మీరే ఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు బిట్స్ కూడా ఖచ్చితంగా నేను ఇస్తాను. మీకు అందుట్లో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక తుళువు వంశం గురించి మనం చదువుకుందాం. సో తుళువు వంశానికి మనకి ఫస్ట్ మనకి ఎవరు మనకి స్థాపకుడు? మనకి తుళువ నరస నాయకుడు. ఈ యొక్క తుళువ నరస నాయకుడికి ఏంటంటే ముగ్గురు భార్యలు ఉండడం జరుగుతుంది. అందులో మొదటి భార్య పేరు ఏంటంటే మనకి నాగలాంబిక, రెండవ భార్య పేరు మనకి తెప్పాంబిక, మూడవ భార్య పేరు వళాంబిక అనమాట. అంటే ఈ విధంగా తుళువు వంశం వచ్చింది. ఈ యొక్క తుళువు వంశానికి మనకి మూల పురుషుడు తిమ్మరాజు. తిమ్మరాజు యొక్క కొడుకు ఈశ్వర నాయకుడు. ఈశ్వర నాయకుడు కొడుకు మనకి తుళువ నరస నాయకుడు. ఈ యొక్క తుళువ నరస నాయకుడికి ముగ్గురు భార్యలు ఉండడం జరుగుతుంది. మొదటి భార్య పేరు నాగలాంబిక. ఈ విధంగా నరసనాయకుడికి అదే విధంగా నాగలాంబికి జన్మించినటువంటి రాజు ద గ్రేటెస్ట్ కింగ్ అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. అదే విధంగా నరసనాయకుడికి రెండవ భార్య అయినటువంటి తిప్పాంబిక ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తిప్పాంబకి జన్మించినటువంటి వాడే వీర నరసింహరాయలు. సో ఇతను ఏంటంటే పెద్దవాడు అనమాట. సో శ్రీకృష్ణ దేవరాయల కంటే పెద్దవాడు కాబట్టి మొదటిగా రాజ్యానికి వీర నరసింహరాయలు రావడం జరుగుతుంది. సో తర్వాత మనకి మూడవ భార్య యొక్క నరసింహరాయలకి తుళువు నరసింహరాయలకి మూడవ భార్య మనకి వళాంబిక లేదా వళాంబిక అని ఉంటుంది.
కొన్ని టెక్స్ట్ బుక్స్ లో. సో వలాంబిక యొక్క కొడుకులు ఎవరంటే మనకి రంగరాయలు, అచ్యుతరాయలు అంటారు. సో అంటే ఈ విధంగా మనకి తులు వంశానికి మూలపురుషుడు, తులు వంశం స్థాపించినటువంటి వాడు నరసనాయకుడు, వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళకి పుట్టినటువంటి సంతానం అన్నమాట. సో ఇప్పుడు మన పెద్దవాడైనటువంటి ఈ యొక్క తులు వంశానికి చెందినటువంటి వీర నరసింహరాయలు రాజ్యానికి రావడం జరుగుతుంది. మరి ఇతని కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు ఏంటి? మనం ఏంటంటే ప్రస్తుతం కూడా గమనించండి, మనం కేవలం రాజకీయ చరిత్ర గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే నేను మీ కాన్సెప్ట్ ని ఎంత డెప్త్ గా చెప్తున్నానో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఏంటంటే ఇక్కడ నేను ఓన్లీ రాజకీయ చరిత్ర గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళ యొక్క పరిపాలన విధానం గురించి కానీ, లేదా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థ గురించి కానీ, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి పన్నుల గురించి కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రాజకీయ చరిత్ర కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వీర నరసింహరాయల కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు ఏంటంటే, వీళ్ళ కాలంలో ఏంటంటే వివాహ పన్ను అనేది ఉండేది అనమాట. అంటే ఆ రోజుల్లో ఎవరైనా సరే కానీ, ఎక్కడైనా సరే వివాహం కనుక చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కొంత ట్యాక్స్ అనేది, ఈ రోజులు ఏ విధంగా అయితే గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది కడుతున్నారో అదే విధంగా ఆ రోజుల్లో వివాహ పన్ను అనేది ఉండేది. ఆ యొక్క వివాహ పన్ను అనేది, ట్యాక్స్ అనేది ఈ యొక్క వీర నరసింహరాయలు ఏంటంటే ఈ యొక్క విజయనగర పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో మాత్రమే ఇతను రద్దు చేయడం జరిగింది. ఒకసారి గ్రూప్ 2లో అడిగాడు ఏమనంటే, విజయనగర పట్టణంలో ఈ యొక్క వివాహ పన్నును రద్దు చేసినటువంటి రాజు ఎవరంటే మనకి వీర నరసింహరాయలు. కాకపోతే శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే తర్వాత తన యొక్క రాజ్యానికి రావడం జరిగింది, ఇతను ఏంటంటే విజయనగర పట్టణంలో మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రాంతం మొత్తం మీద కూడా రద్దు చేసినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి శ్రీకృష్ణదేవరాయలు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వీర నరసింహరాయలకు సంబంధించినటువంటి స్టోరీ చూసినట్లయితే ఇతని కాలంలో ఏంటంటే ఇతనికి ఒక మంత్రి ఉండడం జరుగుతుంది. అతని పేరే తిమ్మరసు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క తిమ్మరసు ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క ఎప్పుడైతే మనకి రాజ్యానికి వీర నరసింహరాయలు వచ్చాడో, ఈ యొక్క వీర నరసింహరాయలు తర్వాత రాజ్యానికి తన కొడుకులు ఎక్కడ రారు అని చెప్పి తన మంత్రి అయినటువంటి తిమ్మరసుని పిలిపించి ఏం చేస్తాడంటే, నా కాలం అయిపోతుంది, అంటే ఎంతో కాలం ఈ రాజ్యాన్ని పరిపాలించలేడు కాబట్టి నా యొక్క టైం పీరియడ్ అయిపోయిన తర్వాత నా యొక్క కొడుకుని నువ్వు ఈ యొక్క విజయనగర సింహాసనం మీద కూర్చోపెట్టాలని చెప్పి ఈ యొక్క తిమ్మరసుకి ఏంటంటే ఒక ఆజ్ఞ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ తిమ్మరసు ఏంటంటే చాలా తెలివిగల వ్యక్తి అనమాట. చాలా తెలివితో పాటు మంచి చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఈ యొక్క తిమ్మరసు ఏం చేస్తాడంటే, అరే బాబు ఎలాగలో నువ్వు సింహాసనంకి వచ్చావు, వీర నరసింహరాయలు అనేటువంటి నువ్వు సింహాసనంకి వచ్చావు, నీ తర్వాత సింహాసనానికి రావాల్సింది ఎవరంటే పెద్దవాడైనటువంటి యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రావాలి. కానీ నువ్వేం చెప్తున్నావు, నీ యొక్క కొడుకుల్ని రాజ్యానికి రావాలని చెప్తున్నావు కాబట్టి అది రాజ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తిమ్మరసు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద కూర్చోబెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా తిమ్మరసు ఏంటంటే ఈ యొక్క వీర నరసింహరాయల తర్వాత రాజ్యానికి రావడానికి, శ్రీకృష్ణదేవరాయలు కూర్చోబెట్టడానికి వీర నరసింహరాయల యొక్క కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు అని చెప్పి మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి అనమాట. అంటే న్యూనిజ్ అనే చరిత్రకారుడి ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఈ విధంగా తిమ్మరసు ఉండేవాడు, తన మంత్రి. ఏంటంటే ఈ యొక్క వీర నరసింహరాయల యొక్క కొడుకులు రాజ్యానికి రావడానికి ముందే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ యొక్క కొడుకులు చంపేశాడని చెప్పి మనకి న్యూనిజ్ అనే చరిత్రకారుడి ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక వీర నరసింహరాయలు ఎప్పుడైతే ఈ విధంగా తన కొడుకుని చచ్చిపోయారని చెప్పి విషయం తెలుస్తుందో అయితే ఏంటంటే కొద్దిగా బాగా బాధపడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే బాధపడ్డాడో అదే టైంలో ఏం జరుగుతుందంటే ఉమ్మత్తూరు అనే ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ యొక్క ఉమ్మత్తూరు అనే ప్రాంతంలో ఏంటంటే తిరుగుబాట్లు అనేవి స్టార్ట్ అయ్యింది అనమాట. ఎందుకంటే మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యం కాబట్టి ఏదో ఒక ప్రాంతంలో ఏంటంటే నిరంతరం ఒక తిరుగుబాట్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఉమ్మత్తూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క విజయనగర రాజులకి ఏంటంటే ఎదురుగా తిరుగుబాట్లు అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా తిరుగుబాట్లు అనేవి స్టార్ట్ అయ్యాయో ఈ యొక్క వీర నరసింహరాయలు ఏం చేస్తాడంటే ఆ యొక్క తిరుగుబాట్లు అణచడానికి అక్కడికి బయలుదేరి ఉమ్మత్తూరు అనే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు కాబట్టి మరి యొక్క విజయనగర సింహాసనం ఖాళీ అయిపోతుంది కాబట్టి అక్కడ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల్ని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ఉమ్మత్తూరు అనే ప్రాంతానికి ఇతను ఏంటంటే యుద్ధాలు అణచివేయడానికి లేదా తిరుగుబాట్లు అణచివేయడానికి అతను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ యొక్క ఉమ్మత్తూరు యుద్ధంలో ఏంటంటే మనకి వీర నరసింహరాయలు చనిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా వీర నరసింహరాయలు చనిపోయాడో తిమ్మరసు సహాయంతో మనకి యొక్క శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలోనే గొప్పగా పరిపాలించినటువంటి తులు వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క టైం పీరియడ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే తులు వంశానికి చెందినటువంటి యొక్క శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చదువుకోవాలన్నమాట. సో యొక్క శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి టైం పీరియడ్ ఏంటంటే క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు అంటే దాదాపు ఏంటంటే 20 సంవత్సరాల పాటు మనకి తన మంత్రి అయినటువంటి తిమ్మరసు సహాయంతో ఇతను కూడా రాజ్యానికి వచ్చాడు. సో రాజ్యానికి వచ్చిన తర్వాత అతనికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో ఇతను ఏంటంటే రాజ్యానికి వచ్చిన తర్వాత క్రీస్తు శకం 1509 ఆగస్టు 9వ తారీఖున ఇతను ఏంటంటే పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది అనమాట. అంటే రాజ్యానికి వచ్చాడంటే యువరాజు కింద ప్రమాణం చేయాలి కాబట్టి సో ఈ విధంగా 1509వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది అనమాట. మరి ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశం ప్రత్యేకించి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం యొక్క పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే మనకి దక్షిణ భారతదేశం మొత్తం కూడా కనుక మనం మ్యాప్ ఎలా తీసుకున్నట్లయితే
మనకి ఒక పక్క ఏంటంటే మనకి ఇక్కడ గజపతులు అనేవాళ్ళు ఉత్తరాన మనకి గజపతులు అనేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఒక ప్రాంతాన్ని ఒక పక్క వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. గజపతుల కింద కొండవీటి రెడ్డి రాజులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రాంతాన్ని పరిపాలించుకుంటున్నారు. మనకి ఇటు పక్క చూసినట్లయితే గోవా అనే ప్రాంతం ఉంటుంది. ఈ యొక్క గోవా ప్రాంతం కింద మనకి బహమనీలు అనేవాళ్ళు ఇక్కడ మనకి విజయనగర సామ్రాజ్యం గురించి మనం చదువుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ గా మనకి విజయనగర సామ్రాజ్యానికి అదే విధంగా పక్కన ఉన్నటువంటి బహమనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఏంటంటే నిత్యం కూడా యుద్ధాలు జరుగుతూనే ఉండేవి అనమాట. అంటే ఈ విజయనగర రాజుల యొక్క మెయిన్ శత్రువులు ప్రముఖమైనటువంటి శత్రువులు ఏంటంటే కనుక మనకి బహమనీలు అనమాట. ఈ యొక్క బహమనీలు ఏంటంటే గోవా కింద వాళ్ళ యొక్క ప్రాంతాన్ని పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క బహమనీలకి అదే విధంగా విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి మధ్యలో మనకి రాయచూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్రాంతం కోసం ఏంటంటే నిత్యం కూడా ఈ యొక్క బహమనీలకి అదే విధంగా విజయనగర సామ్రాజ్యం వాళ్ళకి నిత్యం కూడా యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేవి అనమాట. సో దేనికోసం యుద్ధాలు జరుగుతాయంటే ఆల్రెడీ మనం గత క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే రాయచూరు ప్రాంతం అనేది చాలా 2 నదులు కలయికతో ఏర్పడినటువంటి ఒక విస్తారమైనటువంటి ప్రాంతం అనమాట. అంటే ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువగా పంటలు పండుతాయి అనమాట. సో ఎప్పుడైతే 2 నదులు అక్కడ కలిసాయి అక్కడ ఏంటంటే మనకి సారవంతమైన మట్టి అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే సారవంతమైన మట్టి తుంగభద్ర నది అదేవిధంగా కృష్ణా నది కలయికల వల్ల ఏర్పడిందో అక్కడ మనకి వ్యవసాయం అనేది ఎక్కువగా పండుతుంది. సో వ్యవసాయం అనేది ఎక్కువగా పండిందంటే అక్కడ మనకి ఆబ్వియస్ గా ఏంటి రైతులు అనేవాళ్ళు ఎక్కువగా అక్కడ వాళ్ళు పంట పండించుకోవడం జరుగుతుంది. సో పంట పండించారంటే ఆటోమేటిక్ గా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆ యొక్క ప్రాంతం కోసం మనకి ఈ యొక్క రాయచూర్ అనే ప్రాంతం కోసం దాన్ని దో ఆబ్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో దో ఆబ్ అంటే దో అంటే 2 కదా, ఆబ్ అంటే ఏంటంటే 2 కలయిక అనమాట. సో ఈ విధంగా ఏంటంటే 2 ప్రాంతాల లేదా 2 నదుల కలయిక అయినటువంటి యొక్క రాయచూరు ప్రాంతం కోసం మనకి బహమనీలకు ఒక పక్క అదేవిధంగా విజయనగర రాజులకి యుద్ధాలు అనేవి శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఇతని కాలంలో మనకి ఎక్కువగా యుద్ధాలు అనేవి స్టార్ట్ అవడం జరిగింది అనమాట. మరి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి ఏ మాత్రం తీసుకున్నటువంటి రాజ్యం ఏదంటే మనకి బహమనీ సామ్రాజ్యం అనమాట. ఎందుకంటే వీళ్ళ సామ్రాజ్యం కూడా చాలా పెద్ద రాజ్యం అనమాట. అంటే వీళ్ళకి కూడా గొప్ప సైన్యం ఉంటుంది అనమాట. మనం కంపేర్ చేసుకుంటే కనుక విజయనగర సామ్రాజ్యం కంటే కూడా గొప్ప సైన్యం లేదా పెద్ద సైన్యం కలిగినటువంటి రాజులు ఎవరంటే మనకి బహమనీ రాజులు అనమాట. సో వీళ్ళు ఏంటంటే యుద్ధంలో చాలా గొప్పవారు అనమాట. సో అందువల్ల ఏంటంటే విజయనగర రాజులు ఒకవేళ యుద్ధానికి వెళ్దాం అనుకున్నా గానీ వాళ్ళని మనం గెలవలేమేమో అని చెప్పి ఒక డౌట్ అనేది వాళ్ళలో ఉండేదన్నమాట. సో ఈ విధంగా పరిస్థితులు అనేవి జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఒక పక్క మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మన ఇండియన్ హిస్టరీని కూడా ఒకసారి లింక్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్రీస్తు శకం 1498లో మనకి ఏంటంటే పోర్చుగీస్ వారు రావడం జరుగుతుంది అనమాట. అంటే మన భారతదేశానికి వాళ్ళు సముద్ర మార్గం ద్వారా కనిపెట్టుకుని మన పోర్చుగీస్ అనే వాళ్ళు అంటే పోర్చుగీస్ ప్రాంతం నుంచి వాళ్ళు క్రీస్తు శకం 1495లో మన ఇండియాకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా మనకి ఏ కాలంలో జరుగుతుందో మనకి శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే విజయనగర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడో ఆ టైంలో మనకి రాయచూరు ప్రాంతం ఉండేది. ఆ యొక్క రాయచూరు ప్రాంతం కోసం మనకి బహమనీలకి అదే విధంగా శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి అనమాట. సో ఆ టైంలో ఏంటంటే విదేశీ వర్తకం కోసం 1498లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. మరలా రెండోసారి వాళ్ళు 1502 క్రీస్తు శకం 1502వ సంవత్సరంలో వాళ్ళు ఏంటంటే విదేశీ వర్తకం కోసం అంటే మన దేశంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ యొక్క సంపదను మొత్తం కూడా వాళ్ళు దోచుకుని వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు అమ్ముకోవడానికి ఏంటంటే వాళ్ళు విదేశీ వర్తకం కోసం మన భారతదేశానికి రావడం జరుగుతుంది. మరి వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కన్ను దేని మీద పడుతుందంటే కనుక గోవా ప్రాంతం మీద పడుతుంది. ఎందుకంటే గోవా ప్రాంతం అనేది ఏంటి మనకి తీరరేఖ ప్రాంతం అన్నట్టు. అంటే అక్కడ సముద్రయానం ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని లేదా వాళ్ళ యొక్క వర్తకాన్ని వాళ్ళు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గోవా ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క గోవా ప్రాంతం అనేది బ్రిటిష్ వారికి పోర్చుగీస్ వారికి కావాల్సి వచ్చింది అనమాట. సో మరి పోర్చుగీస్ వారికి గోవా పట్టణం కావాలంటే మరి గోవా ప్రాంతాన్ని కూడా అప్పుడు మనం పరిపాలిస్తున్నటువంటి స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అనమాట. మరి ఈ వీళ్ళకి గోవా ప్రాంతం రావడానికి హెల్ప్ చేసినటువంటి రాజు ఎవరంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు. సో ఎందుకని హెల్ప్ చేశాడంటే శ్రీకృష్ణదేవరాయలు లేదా విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో వీళ్ళకేంటి మనకి ఈ యొక్క రాయచూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం అనేది మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి కావాలి. ఆ యొక్క పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటి ఈ యొక్క గోవా ప్రాంతం అనేది కావాలన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక ఒప్పందం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని ఏంటంటే గోవా ఒప్పందం అంటారు అనమాట. ఈ యొక్క ఒప్పందం ప్రకారం ఏంటంటే గనక దీన్ని గోవా సంధి అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారిని ఏమని అడుగుతాడంటే మేము మీకు ఈ యొక్క గోవా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మీరు మీ యొక్క వర్తకాన్ని లేదా మీ యొక్క వ్యాపారాన్ని మీరు చేసుకోవడానికి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రతిఫలంగా మాకు మీ యొక్క అరబు గుర్రాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క అరబు గుర్రాలు అనేవి యుద్ధాల్లో అనేక నైపుణ్యం కలిగినటువంటి గుర్రాలు కాబట్టి ఆ యొక్క గుర్రాలు అనేవి మాకు కావాలని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో రెండోది ఏంటంటే ఆ యొక్క గుర్రాలకి ఏంటంటే మరి శిక్షణ కూడా ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క క్రిస్టో ఫెగరడో అనే ఒక శిక్షణాధికారి ఉంటాయి అంటే గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలని తీసుకురావచ్చు కానీ మరి వాటికి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మనకు ఒక అధికారి ఉండేవాడు, పోర్చుగీస్ అధికారి. అతని పేరు ఏంటంటే క్రిస్టో ఫెగరడో. సో అతను కూడా మాకు మీరు యొక్క గుర్రాలు ఇవ్వడమే కాదు
ఆ యొక్క ట్రైనింగ్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు కోరడం జరుగుతుంది. సో దానికి కూడా ఒప్పుకున్నారు. సో రాయచూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క రాయచూరు ప్రాంతం అనేది మాకు కావాలి. సో మీకు గోవా ప్రాంతం ఇస్తున్నాం కాబట్టి ఇక రాయచూరు ప్రాంతం అనేది ఆక్రమణ అంటే మేము ఆక్రమించుకుంటాం. దానికి ఏంటంటే పోర్చుగీస్ వారు ఏంటంటే మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు కోరడం జరిగిందనమాట. సో దానికి పోర్చుగీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్న విధంగా ఏంటంటే వాళ్ళ యొక్క అధికారి అయినటువంటి క్రిస్టోఫ్ ఎగరడ్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చాడు. అరబ్ గోరలని దిగుమతి చేసుకున్నారు. విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పెద్దగా వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళు విస్తరణ చేసుకున్నారు. విస్తరణ చేసుకుని రాయచూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు. ఎవరి సహాయంతో? పోర్చుగీస్ వారి సహాయంతో అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో మనకి క్రీస్తు శకం 1510వ సంవత్సరం ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా పోర్చుగీస్ వాళ్ళు మొత్తం కూడా ఒక పక్క, అదేవిధంగా బహమనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పక్క, వీళ్ళందరికీ కూడా ఏంటంటే యుద్ధం అనేది జరుగుతుంది. దేనికోసం? ప్రత్యేకించి గోవా కోసం, గోవా ప్రాంతం కోసం. ఈ యొక్క గోవా ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క గోవా ప్రాంతాన్ని పోర్చుగీస్ వారికి ఇవ్వడం కోసం శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారి తరపున బహమనులకి యుద్ధం చేసి వాళ్ళని ఓడించేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళని ఓడించేసిన తర్వాత ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క మొట్టమొదటి విజయం ఏంటంటే కనుక దివానీ యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్లు అడిగారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క మొట్టమొదటి ప్రముఖమైనటువంటి యుద్ధం లేదా అతను గెలిచినటువంటి యుద్ధం ఏంటంటే కనుక దివానీ యుద్ధం. ఈ యొక్క యుద్ధం అనేది ఎవరెవరికి జరుగుతుందంటే కనుక బహమనీ రాజు అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా ఎవరైతే ఉన్నాడు, ఈ యొక్క యూసఫ్ ఆదిల్ షాకి అదే విధంగా శ్రీకృష్ణదేవరాయలకు ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఒక యుద్ధం అనేది జరగడం జరుగుతుంది. సో ఆబ్వియస్ గా ఎప్పుడైతే పోర్చుగీస్ వారు ఉన్నారో వాళ్ళ యొక్క అండదండలతో ఇక శ్రీకృష్ణదేవరాయలు గెలవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ విధంగా గెలిచాడో దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయలు ఉండేవాడు, బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి యూసఫ్ ఆదిల్ షా ఉండేవాడు, అతను ఓడించేశాడు, ఆ యుద్ధంలో గెలిచాడు అని చెప్పి మనకి ఆధారం ఏంటంటే కనుక హంపీ శాసనం అనమాట. అంటే హంపీ శాసనం ప్రకారం కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి హంపీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క హంపీ ప్రాంతంలో మనకి ఈ యొక్క దివానీ యుద్ధం ఎవరెవరికి జరిగింది, ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు, దానికి సంబంధించిన స్టోరీ మొత్తం కూడా మనకి ఈ యొక్క హంపీ శాసనంలో ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా యూసఫ్ ఆదిల్ షా బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు మరణించాడో తన కొడుకైనటువంటి ఇస్మాయిల్ ఏంటంటే రాజ్యానికి రావాలన్నమాట యాక్చువల్ గా. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే రాజ్య సంకరం ప్రకారం అంటే తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో అతను కొడుకైనటువంటి ఇస్మాయిల్ బహమనీ సామ్రాజ్యానికి రాజుగా రావాలన్నమాట. కాకపోతే ఈ యొక్క యూసఫ్ ఆదిల్ షా కాలంలో ఏంటంటే తన కింద ఒక ప్రధానమంత్రి లేదా వజీర్ ఉండేవాడు. సో అతని యొక్క పేరేంటంటే కనుక కమాల్ ఖాన్. సో ఈ యొక్క కమాల్ ఖాన్ ఏం చేస్తాడంటే తన రాజు అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా ఎప్పుడైతే మరణించాడో రాజ్యానికి యొక్క కమాల్ ఖాన్ ఏంటంటే స్వతంత్రం అనేది ప్రకటించేసుకుని బహమనీ సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. అంటే యాక్చువల్ గా రాజు చనిపోయిన తర్వాత తన కొడుకైనటువంటి ఇస్మాయిల్ యాక్చువల్ గా రాజ్యానికి రావాలి. బట్ ఇతను ఏంటంటే చిన్నవాడని గ్రహించినట్టు యొక్క కమాల్ ఖాన్ ఏం చేస్తాడంటే బహమనీ సామ్రాజ్యాన్ని ఆక్రమించేసి సింహాసనం మీదకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే కమాల్ ఖాన్ ఏంటంటే రాజ్యానికి వచ్చేసాడో ఇతను కూడా ఏంటంటే అంత గొప్ప రాజు కాదనమాట. ఎందుకంటే ఆక్రమణ ద్వారా వచ్చేసాడు. అంటే యాక్చువల్గా ఇతను ప్రధానమంత్రి కానీ ఏంటంటే రాజుగా వచ్చేసాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బహమనీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బెల్గాం అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలకి విన్నపాలు అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కమాల్ ఖాన్ ఏంటంటే మా రాజ్యానికి వచ్చాడు, బహమనీ సామ్రాజ్యానికి వచ్చాడు, మా రాజుని చంపేశాడు, చంపేసిన తర్వాత కమాల్ ఖాన్ రాజ్యానికి వచ్చాడు, ఇతను ఏంటంటే అంతగా పరిపాలించడం లేదు, మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడని చెప్పి తన తోటి రాజు అయినటువంటి విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్లి బెల్గాం ప్రజలు వీళ్ళ యొక్క ప్రాబ్లం మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయలకి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు సరే అతన్ని చంపేద్దామని చెప్పి అంటే కమాల్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో అతన్ని దింపేసి ఇస్మాయిల్ ని రాజ్యం మీద కూర్చోబెడతానికి శ్రీకృష్ణదేవరాయలు యుద్ధం కోసం బయలుదేరడం జరిగింది అనమాట. సో ఒక పక్క మనకి శ్రీకృష్ణదేవరాయలు యుద్ధం కోసం ఈ యొక్క కమాల్ ఖాన్ చంపడానికి రావడం జరుగుతుంది. సో ఈ టైంలో ఏం జరిగిందంటే మనకి బేదర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క బేదర్ రాజులు ఏం చేస్తారంటే కనుక కమాల్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క కమాల్ ఖాన్ అంతకు ముందే చంపేశారనమాట. సో చంపేసి బేదర్ రాజులు ఏం చేస్తారంటే బహమనీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంకి అక్కడికి వచ్చేసాడు కాబట్టి కమాల్ ఖాన్ ఎప్పుడైతే చనిపోయాడో ఆదిల్ షా కొడుకైనటువంటి యొక్క ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నాడో ఇతన్ని బహమనీ సామ్రాజ్యం మీద రాజుగా కూర్చోబెట్టి నువ్వే పరిపాలించుకోని చెప్పి ఈ యొక్క బహమనీ సామ్రాజ్యాన్ని మరలా అతనికి ఇచ్చి పరిపాలించుకోమని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం ఉండేది. బహమనీ సామ్రాజ్యం కింద మనకి యూసఫ్ ఆదిల్ షా ఉండేవాడు. ఈ యొక్క యూసఫ్ ఆదిల్ షా ఎప్పుడైతే మరణించాడో తన ప్రధానమంత్రి కమాల్ ఖాన్ ఏంటంటే సింహాసనం కోసం వచ్చాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించాడో బెల్గాం ప్రజలందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలకి మొరపెట్టుకున్నారు. సో ఈ విధంగా మొరపెట్టుకోవడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు కమాల్ ఖాన్ చంపుదామని చెప్పి రాజ్యానికి వచ్చాడు. సో ఆ టైంకి ఏంటంటే బేదర్ రాజులు ఏం చేశారు, కమాల్ ఖాన్ చంపేశారు. సో కమాల్ ఖాన్ చంపేసిన తర్వాత ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే ఇస్మాయిల్ ని
ఈ యొక్క బహమని సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క సామ్రాజ్యం మీద చిన్న కొడుకు ఇస్మాయిల్ కూర్చోబెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఈ విధంగా కూర్చోబెట్టాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదుల గురించి కూడా మనం చాలా సార్లు అడుగుతాడు అనమాట. సో ఆ యొక్క బిరుదుల గురించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్ర భోజ అనే బిరుదు కలిగినటువంటి ఈ యొక్క రాజు ఎవరంటే మనకి శ్రీకృష్ణ దేవరాయలు. అదేవిధంగా దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు కలిగినటువంటి రాజు శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ సాహిత్య సమరంగ సార్వభౌమ, నెక్స్ట్ గజపతి గజపోట వేణ, నెక్స్ట్ దక్షిణ మండలేశ్వర, నెక్స్ట్ యవన రాజ్య స్థాపనాచార్య. సో ఈ బిరుదు ఎందుకు వచ్చిందంటే యవనులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాజ్యాన్ని కూడా ఏంటంటే ఆక్రమించి ఆ యొక్క రాజ్యాన్ని కూడా విజయనగర సామ్రాజ్యం కలుపుకున్నాడు కాబట్టి యవన రాజ్య స్థాపనాచార్య. నెక్స్ట్ అదే విధంగా కలుబరిగి కటక క్షితిజ రక్షక, వెరీ వెరీ ఇంపార్టెంట్. కలుబరిగి కటక క్షితిజ రక్షక అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే మనకి శ్రీకృష్ణ దేవరాయలు. అదే విధంగా మారు రాయల గండ. ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి బిరుదులు అనమాట. వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు PDF కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక పక్క మనకి ఈ విధంగా వచ్చి ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో అతను రాజ్యం మీద కూర్చోబెట్టాడు. సో ఈ టైంలో మనకి ఒక పక్క జరుగుతున్నప్పుడు ఒక పక్క మనకి ఏంటంటే ఉమ్మత్తూరు ప్రాంతాన్ని ఆల్రెడీ మనం అంతకుముందు చదువుకున్న ఉమ్మత్తూరు ప్రాంతాన్ని జయించడానికి వెళ్ళాడని చెప్పి చూసాం కదా. ఆ యొక్క ఉమ్మత్తూరు ప్రాంతం ఏదైతే ఉందో, ఉమ్మత్తూరు వంశం ఏదైతే ఉందో సంగమ వంశం అంటే సంగమ వంశం పరిపాలించినప్పుడు ఉమ్మత్తూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వంశం వాళ్ళు ఏంటంటే కనుక సామంతుల కింద, విజయనగర రాజుల కింద సామంతుల కింద వాళ్ళు ఉండడం జరిగింది. సాళువ వంశం కింద ఏంటంటే వాళ్ళు తిరుగుబాట్లను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీ కింద మేము సామంతులుగా ఉండము అని చెప్పి వాళ్ళు ఏంటంటే తిరుగుబాట్లు అనేవి చేయడం జరిగింది. బట్ ఈ యొక్క తొలి వంశం నాటికి అంటే శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే రాజ్యానికి వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మత్తు ప్రాంతానికి చెందినటువంటి రాజులు ఏంటంటే స్వతంత్రం అనేది ప్రకటించుకోవడం జరిగింది అనమాట. సో మరి కింద ఉన్నటువంటి సామంతులు ఎప్పుడైతే స్వతంత్రం ప్రకటించుకున్నారో దీన్ని గ్రహించినటువంటి యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే కనుక వాళ్ళ మీద యుద్ధం అనేది ప్రకటించడం జరిగింది అనమాట. అంటే మీరు సంగమ వంశంలో సామంతుల కింద ఉన్నారు, సాళు వంశంలో ఏంటంటే తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేస్తారు, అక్కడికే ఒప్పుకున్నాము. కానీ తులు వంశం నేను వచ్చే టైంకి మీరేంటి తిరుగుబాట్లు చేస్తున్నారని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తారంటే కనుక ఈ యొక్క ఉమ్మత్తూరు ప్రాంతానికి చెందినటువంటి గంగరాజు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క గంగరాజు మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క గంగరాజుని ఓడించేసి మీరు ఎంతవరకు మా కింద సామంతులుగానే ఉండాలి తప్ప మీరు స్వతంత్రం ప్రకటించకూడదని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ఓడించేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే ఇక శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మనకి ఒక మంత్రి ఉండేవాడు, అతని పేరేంటంటే నంది తిమ్మన. ఇతను రచించినటువంటి పారిజాతాపహరణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పారిజాతాపహరణం అనే గ్రంథం ప్రకారం మనకి శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క ఉమ్మత్తూరు వంశానికి చెందినటువంటి గంగరాజుని ఓడించేశాడు అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే నంది తిమ్మ రచించినటువంటి పారిజాతాపహరణం అనే గ్రంథం ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. సో అదే విధంగా ఇక ఉమ్మత్తూరు ప్రాంతాన్ని జయించేశాడు కాబట్టి ఇతను ఈ యొక్క మంత్రి ఇతనికి ఒక శ్రీకృష్ణదేవరాయలకి ఒక బిరుదు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క బిరుదు ఏంటంటే ఉమ్మత్తూరు శివ సముద్ర పురవి. అంటే ఉమ్మత్తూరు ప్రాంతాన్ని మొత్తం జయించేసి తన రాజ్యంలో ఈ యొక్క సామంతుల కింద వాళ్ళు పెట్టుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఉమ్మత్తూరు శివ సముద్ర పురవ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆ దక్షిణ దండయాత్రలో భాగంగా మనకు ఉమ్మత్తూరు ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు జయించేశాడు. సో తర్వాత ఏంటంటే మనకి కన్యాకుమారి ప్రాంతం ఏదైతే ఉందో దాంతో పాటు శ్రీలంక ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క మొత్తం ప్రాంతాలను కూడా అంటే దక్షిణ భారతదేశం ప్రాంతాలను మొత్తం కూడా మనకి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే జయించేసి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని కలుపుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క దండయాత్రలో భాగంగా మనం చూడాల్సింది ఏంటంటే తూర్పు దండయాత్రలు అనమాట. సో మనం ఇప్పటివరకు ఏం చూసామంటే కనుక దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఉమ్మత్తూరు ప్రాంతం అయితేనే అదేవిధంగా శ్రీలంక ప్రాంతం అయితేనే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా జయించాడు, రాజ్యాన్ని కలుపుకున్నట్టు చూసాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం చూడాల్సింది ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు జయించినటువంటి తూర్పు దండయాత్రలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేవి నెక్స్ట్ చూద్దాం. సో తూర్పు దండయాత్రలో భాగంగా మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు వారు దక్షిణాంధ్ర ప్రాంతాలు మొత్తం జయించేసిన తర్వాత అంటే విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క విజయనగర సామ్రాజ్యానికి దక్షిణ ప్రాంతాల మొత్తం కూడా జయించేశారు కాబట్టి ఆ యొక్క దక్షిణ దండయాత్రల గురించి మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క విజయనగర ప్రాంతానికి తూర్పుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరు, ఆ యొక్క తూర్పు ప్రాంతాలను ఏ విధంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారు ఎటువంటి యుద్ధాలు చేసి యొక్క విజయనగర సామ్రాజ్యంలో కలుపుకున్నారు ఇవన్నీ కూడా చూసినట్లయితే మనం గజపతుల దండయాత్రలు అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క తూర్పు ప్రాంతాన్ని ఏంటంటే గజపతులు పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు గజపతులు అనే వంశానికి చెందినటువంటి వాళ్ళు తూర్పు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రాంతం మీదకి శ్రీకృష్ణదేవరాయలు యుద్ధం కోసం వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ యొక్క దండయాత్రని తూర్పు దండయాత్ర లేదంటే కనుక గజపతుల దండయాత్రలు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క యుద్ధాలు అనేవి సుమారు క్రీస్తు శకం 1513 నుంచి 1519 అంటే సుమారు 7 సంవత్సరాలు జరిగాయి కాబట్టి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఏంటంటే మనం సప్తవర్ష సంగ్రామములు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే తూర్పు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరంటే కళింగాంధ్ర ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం ఒరిస్సా ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఏంటంటే కళింగ ప్రాంతం
ప్రాంతం అని చెప్పి పిలవడం జరిగేది. ఆ యొక్క కళింగ ప్రాంతాన్ని ప్రతాపరుద్ర గజపతి పరిపాలించుకోవడం జరుగుతుంది. సో కళింగ ప్రాంతం కింద ఏంటంటే కొండవీడు ప్రాంతం. ఈ యొక్క కొండవీడు ప్రాంతాన్ని వీరరుద్ర గజపతి పరిపాలించుకోవడం జరుగుతుంది. సో కొండవీడు కింద మనకి నెల్లూరు, ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క నెల్లూరు ప్రాంతంలో ఉదయగిరి పట్టణం అనేది చాలా ఫేమస్ అనమాట అప్పట్లో. ఆ యొక్క ఉదయగిరి పట్టణాన్ని మనకి తిరుమల రహత్తు అతను ఏంటంటే పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ యొక్క కన్ను అనేది తూర్పు దండయాత్రలో భాగంగా తూర్పులో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ఒరిస్సా గాని, కొండవీడు గాని, నెల్లూరు ప్రాంతాలైనటువంటి ఈ యొక్క ప్రాంతాల మీద యుద్ధాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి యుద్ధానికి వెళ్లి ఆ యొక్క ప్రాంతాలని కూడా విజయనగర సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అనమాట. సో ఈ యొక్క తూర్పు దండయాత్రలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే క్రీస్తు శకం 1513లో మనకి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి తిరుమల రహత్ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క తిరుమల రహత్ మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ యొక్క యుద్ధం అనేది ఏంటంటే సుమారు సంవత్సరం పాటు జరిగిందనమాట. అంటే యుద్ధం అనేది సంవత్సరం పాటు జరిగిందంటే దాని అర్థం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలతో పాటు సరితూగినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి తిరుమల రహత్ అనమాట. అంటే ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమల రహత్ కూడా ఏంటంటే చాలా గొప్ప రాజు అనమాట. సో అంత గొప్ప రాజు కాబట్టి ఆ యుద్ధం అనేది సుమారు ఏంటంటే సంవత్సరం పాటు జరిగిందని చెప్పి మనకి ప్రముఖ చరిత్రకారుడు అయినటువంటి న్యూనిజ్ రచనల ప్రకారం అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా నెల్లూరు ప్రాంతం వెళ్ళాడు శ్రీకృష్ణదేవరాయలు. నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమల రహత్ను ఓడించేసి అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణుడి విగ్రహం ఏదైతే ఉంటుందో, అంటే నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి బాలకృష్ణుడి విగ్రహాన్ని అక్కడ జయించినందుకు గుర్తుగా ఏంటంటే ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి మనకి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క విజయనగర పట్టణంలో శ్రీకృష్ణదేవరాయలు వారు ఏంటంటే ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా మనకి నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి బాలకృష్ణుడి విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకువచ్చి విజయనగర సామ్రాజ్యంలో స్థాపించాలని చెప్పి మనకి న్యూనిజ్ రచనల ప్రకారం అర్థమవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏమో అర్థమవుతుందంటే మనకి ఇక శ్రీకృష్ణదేవరాయలు వారు వైష్ణవ మతాన్ని అవలంబించేవారు లేదా వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యేవారు అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి, వైష్ణవ మతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనకి తుళువు వంశం కాలం నుంచే మనకి ఒక వైష్ణవ మతాన్ని వీళ్ళందరూ కూడా ఏంటంటే వైష్ణవ మతాన్ని వాళ్ళందరూ కూడా ఫాలో అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. సో తర్వాత మార్గ మధ్యంలో వస్తూ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారు ఏంటంటే కృష్ణా జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతం ఏదైతే ఉందంటే ప్రస్తుతం శ్రీకాకుళం కాదు, ఆ రోజుల్లో ఏంటంటే కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని చెప్పి ఒక ప్రాంతం లేదా ఒక పట్టణం అనేది ఉండేది. ఒక పట్టణం ఉండేది అన్నమాట. ఆ యొక్క పట్టణంలో ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు సుమారు సంవత్సరం పాటు యుద్ధం చేశారు కాబట్టి కొంతసేపు అంటే రెస్ట్ తీసుకోవడానికి అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఏంటంటే మనకి ఆ యొక్క ప్రాంతంలో ఆంధ్ర మహావిష్ణు ఆలయం అని చెప్పి ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో ఏంటంటే సేద తీరడం జరిగింది అనమాట. అంటే అక్కడ రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అక్కడ పడుకున్నప్పుడు ఏంటంటే కలలో మనకి ఆంధ్ర మహావిష్ణు ఆలయం ఏదైతే ఉందో ఆ యొక్క ఆలయానికి చెందినటువంటి మహావిష్ణువు ఏంటంటే కలలో ప్రత్యక్షమయ్యి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారిని కన్నడ రాయి అని చెప్పి పొగడడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఒక సంవత్సరం పాటు నెల్లూరు ప్రాంతాన్ని జయించాడు. జయించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు ఆంధ్ర మహావిష్ణు ప్రాంతం ఏదైతే ఉందో మన తెలుగు ప్రాంతం అయినటువంటి ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో సేదతీరడం జరిగింది. సో ఈ విధంగా పడుకున్నప్పుడు ఏంటంటే కలలో ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఏంటంటే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారిని కన్నడి రాయి అని చెప్పి పోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా పోడిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక ఆలోచన రావడం జరిగింది. అదేంటంటే నేను వచ్చింది ఎక్కడికి తెలుగు ప్రాంతం వారికి, అంటే ఈ యొక్క తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో ఇతనే నన్ను డైరెక్ట్ గా కన్నడ రాయ అని చెప్పి పొగిడాడు కాబట్టి నేను ఒక గ్రంథాన్ని తెలుగులో రాయాలని చెప్పి శ్రీకృష్ణదేవరాయల వారు అప్పుడే ఆ క్షణం ఎప్పుడైతే ఈ విధంగా కల వచ్చిందో ఇతను ఏంటంటే ఒక తీర్మానం అనేది చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ విధంగా తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క ఆంధ్ర మహావిష్ణువు నన్ను కన్నడ రాయ అని చెప్పి పొగిడాడో నేను తెలుగులో ఒక గ్రంథం రాయాలని చెప్పి ఫిక్స్ అవడం జరిగింది అనమాట. మరి తెలుగులో గ్రంథం రాయాలని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారు చూస్తారు కానీ తెలుగు మటుకు శ్రీకృష్ణదేవరాయల వారికి రాదనమాట. సో దానికి ఏం చేస్తారంటే తన కూతురైనటువంటి తిరుమలాంబ ఎవరైతే ఉందో తిరుమలాంబ పిలిపించి నేను ఇలాగ ఒక ఆలయంలో నేను ఇలా సేదీరినప్పుడు మనకి ఆంధ్ర మహావిష్ణువు నన్ను కన్నడ రాయి అని చెప్పి పొగిడాడు కాబట్టి, అంటే ఒక తెలుగు వాడినైనటువంటి నన్ను కన్నడ రాయి అని చెప్పి పొగిడాడు కాబట్టి ఆ యొక్క తెలుగుకు గుర్తుగా తెలుగు మహావిష్ణువు గుర్తుగా ఏంటంటే నేను ఒక గ్రంథం రాయాలని చెప్పి తన కూతుర్ని పిలిచి ఏంటంటే ఇతను కన్నడంలో వర్ణిస్తూ ఉంటే తన కూతురైనటువంటి తిరుమలాంబ ఏంటంటే తెలుగులో ఒక గ్రంథం రాయడం జరిగింది అనమాట. ఆ యొక్క గ్రంథం పేరే విష్ణు చట్టియం. చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగాడు విష్ణు చట్టియం అనే గ్రంథం రాసింది ఎవరు? తిరుమలాంబ ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు కూతురు. శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు నా గ్రంథం రాశాడు? తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఆంధ్ర మహావిష్ణువు కళ్ళలోకి వచ్చి కన్నడ రాయి అని చెప్పి పొగిడాడు. తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కన్నడ రాయి అని పొగిడాడు కాబట్టి తెలుగు ప్రాంతం వాడికి ఒక గ్రంథాన్ని రాయాలి. సో ఇతనికి తెలుగు రాదు. సో తెలుగు రాదు కాబట్టి తిరుమలాంబని పిలిచాడు. తన కూతురైనటువంటి తిరుమలాంబని పిలిచి తెలుగులో ఒక గ్రంథం రాయమన్నాడు. సో ఆ యొక్క గ్రంథం పేరే విష్ణు చట్టియం. దీన్నే ఆముక్తమాల్యద, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆముక్తమాల్యద అనే గ్రంథం రాసింది తిరుమలాంబ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క గ్రంథానికి సంబంధించినటువంటి హిస్టరీ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కొండవీడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కొండవీడు ప్రాంతాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయల వారు జయించారు. నెల్లూరు ప్రాంతం అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత తూర్పు దండయాత్రలో భాగంగా కొండవీడు ప్రాంతాన్ని కూడా జయించేశారు. సో జయించేసిన తర్వాత కళింగ ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ఒరిస్సా ప్రాంతం వైపు కూడా అటువైపుగా వెళ్ళి అక్కడ కూడా ఆ యొక్క ఒరిస్సా ప్రాంతాన్ని కూడా జయించేయడం జరిగింది అనమాట. సో అదే విధంగా అక్కడ ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే
ప్రతాపరుద్ర గజపతి. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రతాపరుద్ర గజపతి ఓడిపోయాడో తన కూతురైనటువంటి భద్రాదేవిని ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారికి ఇచ్చి వివాహం చేసి సంధి అనేది కుదుర్చుకోవడం జరిగిందన్నమాట. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఎప్పుడైనా సరే కనుక ఒక ఇద్దరు రాజులు కనుక ఒక యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడైనా సరే గెలిచినటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క రాజుకి ఏంటంటే ఓడిపోయినటువంటి రాజు ఏదో ఒక బహుమతి అనేది ఇవ్వాలన్నమాట. అది డబ్బులు గాని, సంపద గాని, గుర్రాలు గాని, బంగారం గాని ఏదో ఒకటి సంధి కింద ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ప్రతాపరుద్ర గజపతి ఓడిపోయాడో తన కూతురైనటువంటి భద్రాదేవిని అంటే ఇచ్చి వివాహం చేసి సంధి అనేది కుదుర్చుకోవడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ వివరాలు మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే గోపయ్య మంత్రి రచించినటువంటి ప్రబోధ చంద్రోదయం అనే గ్రంథంలో ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించాడు, తన కూతురైనటువంటి భద్రాదేవిని వివాహం చేసుకున్నాడు అని చెప్పి ఈ యొక్క గోపయ్య మంత్రి రచించినటువంటి ప్రబోధ చంద్రోదయం అనే గ్రంథం ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క భద్రాదేవికి ఉన్నటువంటి మిగిలినటువంటి పేర్లు ఏంటంటే అన్నపూర్ణదేవి, అదే విధంగా తొక్కాదేవి అనమాట. సో ఎగ్జామ్ ఏంటంటే ఒక్కొక్కసారి భద్రాదేవి అని ఇవ్వకుండా అన్నపూర్ణదేవి అని కూడా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి. సో ఇంత డీటెయిల్ గా చెప్తున్నటువంటి యొక్క నోట్స్ అనేది మీకు ఖచ్చితంగా కావాలంటే మరలా చెప్తున్నాను, నా యొక్క నెంబర్ అనేది వాట్సాప్ లో ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయండి. సో దాంతో పాటు ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేది మీరు తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే మనకి ఎగ్జామ్ దగ్గరలోకి రాగానే డైలీ ప్రతి చాప్టర్ కి సంబంధించి ఒక 1000 లేదా 1000 to 500 to 1000 బిట్స్ అనేవి నేను ఓన్ గా ప్రిపేర్ చేసి మీ అందరి చేత ఏంటంటే ప్రాక్టీస్ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మనకి తూర్పు దండయాత్రలో భాగంగా నెల్లూరు ప్రాంతం అయిపోయింది, కళింగ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం అయిపోయింది. ఒరిస్సా ప్రాంతం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరలా తన రాజధాని అయినటువంటి హంపి ప్రాంతానికి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారు బయలుదేరడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తూర్పు దండయాత్రలో భాగంగా అన్ని జయించేసి హంపి ప్రాంతం కదా మరలా తిరిగి రాజధానికి బయలుదేరుతున్నప్పుడు ఈ యొక్క బహమని సామ్రాజ్యం ఏదైతే ఉందో బద్ధశత్రువులైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి బద్ధశత్రువులైనటువంటి బహమని సామ్రాజ్యం ఏదైతే ఉంది, ఈ యొక్క బహమని సామ్రాజ్యం ఏంటంటే ఒక 5 భాగాల కింద విడిపోవడం జరిగింది అనమాట. ఆ యొక్క 5 భాగాలు ఒక భాగం పేరు ఏంటంటే బేజాపూర్ అనమాట. బేజాపూర్ రాజులు అనమాట. ఈ యొక్క బేజాపూర్ భాగం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి సుల్తాన్ లేదా రాజు ఎవరంటే కనుక మనకి ఇస్మాయిల్ ఆదిల్ షా అనమాట. ఈ యొక్క ఇస్మాయిల్ ఆదిల్ షా ఏంటంటే రాయచూరు ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క రాయచూరు ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యం నుంచి తీసుకుని తన యొక్క బేజాపూర్ ప్రాంతంలో కలుపుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా రాయచూరు ప్రాంతాన్ని ఆక్రమించాడో శ్రీకృష్ణదేవరాయల వారికి ఈ విషయం తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారు తూర్పు దండయాత్రలో అక్కడికి వెళ్లారో ఈ యొక్క రాయచూరు ప్రాంతాన్ని ఇస్మాయిల్ ఆదిల్ షా ఏంటంటే ఆక్రమించుకోవడం జరుగుతుంది. మరలా ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారు ఏం చేస్తారంటే క్రిస్టోఫ్ ఎగరడో సహాయంతో అంటే పోర్చుగీస్ అధికారి అయినటువంటి క్రిస్టోఫ్ ఎగరడో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క క్రిస్టోఫ్ ఎగరడో సహాయంతో మనకి ఈ యొక్క రాయచూరు ప్రాంతాన్ని ఏంటంటే మరలా విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇస్మాయిల్ ఆదిల్ షా ఏంటంటే ఈ యొక్క ప్రాంతం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకంటే ఆ యొక్క రాయచూరు ప్రాంతం అనేది బాగా సారవంతమైన ప్రాంతం అన్నమాట. అంటే అక్కడ పంటలు అనేవి ఎక్కువగా పండుతాయి కాబట్టి ఒక్కొక్కసారి విజయనగరం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది, ఒక్కొక్కసారి ఏమో ఈ యొక్క బేజాపూర్ వాళ్ళు అంటే బహమని సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులు ఏంటంటే ఆక్రమించుకోవడం జరుగుతూ ఉండేది అనమాట. సో ఇలా జరుగుతున్న క్రమంలో మనకి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలకి ఏంటంటే మనకి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మనకి పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క టీటీడీ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఏంటంటే చాలా సంపదను దానం చేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ యొక్క సంపదలో సుమారు ఏంటంటే సగ భాగం మొత్తం కూడా తన ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి దానం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి కనుక మీరు పెద్ద తిరుపతి వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క ఎంట్రన్స్ లో ఏంటంటే మనకి యొక్క శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి విగ్రహం కూడా అక్కడ మనకి ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా అంతగా ఇష్టం, అదే విధంగా ఈ యొక్క సంపద మొత్తం కూడా ఆ యొక్క దేవుడికి బహుమానంగా ఇచ్చాడని కృతజ్ఞతతో ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఈ యొక్క టీటీడీ ముందు ఏంటంటే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపించడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వెంకటేశ్వరుడు అంటే ఎంత ఇష్టం అంటే తన కొడుకు కూతురు కూడా ఏంటంటే తిరుమలుడు లేదా తిరుమలాంబ అని చెప్పి పేర్లు కూడా శ్రీకృష్ణదేవరాయలు పెట్టడం జరిగింది అంటే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఎక్కువ కాబట్టి తన కొడుకుకి కూతురుకు కూడా తిరుమలుడు లేదా తిరుమలాంబ అని చెప్పి శ్రీకృష్ణదేవరాయల వారు పేర్లు పెట్టడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తూర్పు దండయాత్రలో భాగంగా ఇతని శ్రీకృష్ణదేవరాయల వారు ఏ ఏ ప్రాంతాలు అయితే జయించారో ఆ యొక్క జయించిన ప్రాంతాలన్నిటికీ గుర్తుగా సింహాచల ప్రాంతంలో ఏంటంటే సింహాచల శాసనం అని చెప్పి ఒక శాసనం అనేది వేయడం జరిగింది. ఆ యొక్క సింహాచలం శాసనంలో ఏంటంటే తూర్పు దండయాత్రలో శ్రీకృష్ణదేవరాయలు ఏ ఏ ప్రాంతాలను జయించారు, ఎటువంటి ప్రాంతాలను జయించారు, అక్కడ జయించినటువంటి విజయాలు ఏంటి, అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ సింహాచల శాసనంలో పేర్కొనడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క తూర్పు దండయాత్రలో భాగంగా విజయానికి చిహ్నంగా మనకి పొన్నూరు అదే విధంగా సింహాచల ప్రాంతంలో ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారు విజయ స్తంభాన్ని నాటడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకి అంత గొప్పగా పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణాంధ్ర ప్రాంతాలు అంటే దక్షిణ దండయాత్రలో భాగంగా దక్షిణ ప్రాంతాలని విజయనగర సామ్రాజ్యంలో కలుపుకున్నారు. అదే విధంగా తూర్పున ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం కానీ అదే విధంగా నెల్లూరు ప్రాంతం, ఉదయగిరి ప్రాంతం ఇవన్నీ కూడా ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో కలుపుకున్నారు. సో కలుపుకున్న తర్వాత మనకి శ్రీకృష్ణదేవరాయల వారు ఏంటంటే బాగా ఏజ్ అనేది ఎక్కువైపోయింది. అంటే
ఏజ్ ఎక్కువైపోవడం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు మరణానికి దగ్గరలోకి వచ్చారనమాట. అంటే వయసు అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే మరణానికి దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత ఏంటంటే రాజ్యానికి తన కొడుకైనటువంటి తిరుమలని రాజ్యం మీద అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది అనమాట. కానీ తన మంత్రి అయినటువంటి తిమ్మరసు ఏంటంటే అప్పటికే అచ్యుత దేవరాయలు ఏంటంటే సింహాసనంకి అంటే నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైనా సరే చనిపోతే కనుక శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించవలసినటువంటి రాజు ఎవరంటే మనకి అచ్యుత దేవరాయలు అనమాట. కానీ శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క కోరిక ఏంటంటే నేను చనిపోతే నా కొడుకైనటువంటి తిరుమలుడు సింహాసనం అధిష్ఠించాలని చెప్పి తిమ్మరసుకి ఒక ఆజ్ఞని జారీ చేయడం జరుగుతుంది. కానీ అప్పటికే తిమ్మరసు ఏంటి అచ్యుత దేవరాయల్ని శ్రీకృష్ణదేవరాయల తర్వాత సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతా అని చెప్పి అచ్యుత దేవరాయల దగ్గర ఏంటంటే ఒక మాట అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఇప్పుడు తిమ్మరసు ఏం చేస్తాడు, ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఈ యొక్క అచ్యుత దేవరాయలకి మాట ఇచ్చేసాడు కాబట్టి అంటే ఆ రోజుల్లో ఏంటంటే మాట ఇవ్వడం అంటే ఈ రోజుల్లో లాగా ఒక మాట ఇచ్చి మారడం మాట ఇచ్చి తీసుకోవడం అలా ఉండదు అనమాట. ఒక మాట ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ మాటని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎన్ని బాధలు ఎదురైనా సరే ఆ మాటని ఫాలో అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారితో తిమ్మరసు ఏం చెప్తాడంటే శ్రీకృష్ణదేవరాయల వారు మీ తర్వాత తిరుమలుడు చాలా చిన్న వ్యక్తి కాబట్టి రాజ్యానికి రావడం అంత మంచిది కాదు, అచ్యుత దేవరాయలు రాజ్యానికి రావాలి, ఆల్రెడీ నేను మాట కూడా ఇచ్చేసానని చెప్పి శ్రీకృష్ణదేవరాయల వారికి చెప్పడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల్ని తన మంత్రి అయినటువంటి తిమ్మరసు ఎప్పుడైతే ఎదిరించేశాడో శ్రీకృష్ణదేవరాయలకి ఏంటంటే ఇక తిమ్మరసుని ఎలా అయినా సరే ఈ యొక్క రాజ్యం నుంచి బహిష్కరించాలి, రాజ్యం నుంచి తీసివేయాలి లేదా రాజ్యం నుంచి చంపేయాలి అని చెప్పి ఒక ఆజ్ఞని జారీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆజ్ఞ జారీ అయితే చేశాడు కానీ ఈ యొక్క తిమ్మరసు ఎవరైతే ఉన్నాడో ఏంటంటే ఒక బ్రాహ్మణ మంత్రి అనమాట. సో ఆ రోజుల్లో ఏంటంటే ఆ రాజ్యంలో ఎప్పుడైనా సరే కనుక ఏదైనా మంత్రి గాని లేదా సర్వ సైన్యాధ్యక్షుడు కానీ రాజద్రోహానికి పాల్పడినట్లయితే ఖచ్చితంగా అతను ఏంటంటే ఉరి తీయాలి చంపేయాలంట. కానీ ఈ యొక్క తిమ్మరసు ఏంటంటే మనకి బ్రాహ్మణుడు కాబట్టి ఒక రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. అదేంటంటే కళ్ళు తీసేయాలన్నమాట. అంటే ఆ రోజుల్లో వాళ్ళు రాసుకున్నటువంటి అలవాట్లు లేదా కట్టుబాట్లు ఏంటంటే ఏదైనా సరే బ్రాహ్మణ మంత్రి కనుక రాజద్రోహానికి పాల్పడితే కనుక అతను కళ్ళు పీకేయాలని చెప్పి ఆ రోజు వాళ్ళ అంటే ఈ రోజున ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఏంటంటే రాసుకోవడం జరిగింది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే తన కొడుకుని సింహాసనం ఎక్కించలేదన్న కోపంతో ఏంటంటే తిమ్మరసు యొక్క కళ్ళు అనేది పీకించేయడం జరిగింది అనమాట. సో అదే టైం ఇంకోటి ఏంటంటే తిరుమలుడు ఏంటంటే సడన్ గా చనిపోవడం జరుగుతుంది అనమాట. సో తిరుమల ఎప్పుడైతే సడన్ గా చనిపోయాడో శ్రీకృష్ణదేవరాయల వారికి ఏమన్నా అర్థమవుతుందంటే తిమ్మరసు ఎలాగైనా సరే సింహాసనం అడ్డు వస్తున్నాడని చెప్పి నా యొక్క కొడుకైనటువంటి తిరుమలను చంపించేయడం కారణంతో తిమ్మరసు యొక్క కళ్ళు కూడా పీకించడం జరిగింది అనమాట. కానీ యాక్చువల్ గా తిరుమలుడు ఎలా చనిపోయాడు అని చెప్పి మనకి ఆధారాలు ఇంతవరకు లేవనమాట. అంటే చరిత్రపూర్వకంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క కొడుకున్నటువంటి తిరుమలుడు ఏ విధంగా చనిపోయాడని చెప్పి మనకి ఆధారాలు ఏమీ లేవు అనమాట. సో లేవు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల వారు ఏమని ఊహించుకున్నారంటే తిమ్మరసు చంపేసి ఉంటాడని చెప్పి ఊహించుకుని తన యొక్క కళ్ళు అనేది పీకించడం జరిగింది అనమాట. సో తర్వాత కొంతకాలానికి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారికి నిజం తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి తిరుమలని ఇక్కడ ఉన్నట్టు తిమ్మరసు చంపించలేదు, తనే వేరే కారణం వల్ల చనిపోయింది చెప్పి తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు వారు చాలా బాధపడడం జరుగుతుంది. బాధపడమే కాదు ఎప్పుడైతే ఈ విధంగా తిమ్మరసు యొక్క కళ్ళు పీకించాడో వాళ్ళ యొక్క కాళ్ళ మీద కూడా వెళ్ళి పడిపోవడం జరిగింది అనమాట. అంటే అచ్యుత దేవరాయల కాళ్ళ మీద అదే విధంగా తిమ్మరసు కాళ్ళ మీద కూడా వెళ్ళి పడడం జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంత గొప్పగా పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారే తను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ యొక్క తప్పుకు ప్రతిఫలంగా మంత్రి కాళ్ళ మీద అదే విధంగా అచ్యుత దేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అచ్యుత దేవరాయల యొక్క కాళ్ళ మీద పడి తను చేసినటువంటి పాపానికి లేదా తప్పుకి ఒక ప్రాయచిత్తం కావాలని చెప్పి వాళ్ళ యొక్క కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడడమే కాదు ఆ యొక్క బాధల్లోనే అంటే ఆ రోజుల్లో చివరి రోజుల్లో తను అనుభవించినటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ మీద శ్రీకృష్ణదేవరాయల వారు చనిపోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల వారు చనిపోవడం జరిగిందో తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే అచ్యుత దేవరాయలు. ఈ యొక్క అచ్యుత దేవరాయల యొక్క టైం పీరియడ్ చూసినట్లయితే మనకి క్రీస్తు 1529 నుంచి 1542 వరకు అనమాట. ఈ యొక్క అచ్యుత దేవరాయల యొక్క పట్టాభిషేకం అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి తిరుపతిలో. ఈ రోజున మనకి ఎక్కడైతే ఈ రోజుల్లో మనకి పెద్ద తిరుపతి అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క తిరుపతిలోనే మనకి ఈ యొక్క అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయల తర్వాత తన సోదరుడైనటువంటి అచ్యుత దేవరాయల సింహాసనం వచ్చి అతని యొక్క పట్టాభిషేకం కూడా జరిగింది అనమాట. సో అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఈ విధంగా అచ్యుత దేవరాయల సింహాసనానికి వచ్చాడో మనకి ఇంకొక పక్క ఏంటంటే సింహాసనం కోసం ఇంకొకరు గొడవ పడుతున్నారు. వాళ్ళు ఎవరంటే మనకి శ్రీకృష్ణ దేవరాయల యొక్క అల్లుడైనటువంటి కామరాజు అనమాట. ఈ యొక్క కామరాజు ఏంటంటే మనకి సింహాసనం కోసం ఎప్పుడైతే శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయారో సింహాసనం నాకు కూడా కావాలని చెప్పి ఇతను కూడా ఏంటంటే తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట. కాకపోతే తిమ్మరసు ఆల్రెడీ అచ్యుత దేవరాయలు మాట ఇచ్చేసాడు కాబట్టి అచ్యుత దేవరాయలు ఆల్రెడీ సింహాసనం ఎక్కాడు. కానీ ఈ యొక్క కామరాజు ఏంటంటే సింహాసనం నాకు కూడా కావాలని చెప్పి గొడవ పట్టడం జరుగుతుంది అనమాట. సో దీన్ని గమనించినటువంటి అచ్యుత దేవరాయలు ఏంటంటే ఇతన్ని సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో నియమించుకోవడం జరుగుతుంది. ఎవరిని? కృష్ణదేవరాయల యొక్క అల్లుడైనటువంటి కామరాజుని ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో కామరాజుని ఇతను నియమించడం జరిగింది అనమాట. అంటే ఆ రోజుల్లో ఈ యొక్క కామరాజుని కూడా ఏమని పిలవడం జరిగేది అంటే కనుక ఆలయ రామరాయలు అని చెప్పి పిలవడం జరిగింది. ఆ రోజుల్లో ఏంటంటే ఆలయ అంటే అర్థం ఏంటంటే అల్లుడు అనమాట.
రామరాయలు అంటే ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు. ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు ఎవరు మనకి? కామరాజు. కాబట్టి ఆ రోజుల్లో అతను ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆలియ రామరాయలు. అంటే కామరాజుకి ఇంకొక పేరు ఏంటంటే ఆలియ రామరాయలు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సింహాసనం కోసం గొడవ పడుతున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల అల్లుడిని సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో మనకు ఇక్కడ ఉన్నటువంటి అచ్యుత దేవరాయలు ఎవరైతే ఉన్నారో ఇతను నియమించుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో క్రీస్తు శకం 1534 ప్రాంతం రాయచూరు ప్రాంతం ఏదైతే ఉందో, ఈ యొక్క రాయచూరు ప్రాంతాన్ని బేజాపూర్ సుల్తాన్ మరలా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ యొక్క మరలా ఆక్రమించుకున్నటువంటి రాయచూరు ప్రాంతాన్ని ఈ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి కామరాజు ఏంటంటే తిరిగి మళ్ళీ ఆ యొక్క రాయచూరు ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇతని కాలంలో అంటే మనకి ఇక్కడ అచ్యుత దేవరాయలు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క అచ్యుత దేవరాయల కాలంలో మనకి పొండరీకుడు అనే ఒక ప్రముఖ వైష్ణవ కవి ఉంటాడు అనమాట. ఈ యొక్క ప్రముఖ వైష్ణవ కవి ఏంటంటే ఇతని కాలంలోనే అచ్యుత దేవరాయల కాలంలోనే అతని యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే పొండరీకుడు అనే ఒక ప్రముఖ వైష్ణవ కవి ఎవరి కాలంలో ఎవరి కాలంలో దర్శించాడు? మనకి ఈ యొక్క తులు వంశ కాలంలో దర్శించడం జరిగింది. మరి ఏ రాజు యొక్క కాలంలో దర్శించడం జరిగింది? అచ్యుత దేవరాయల యొక్క కాలంలో మనకి ప్రముఖ వైష్ణవ కవి అయినటువంటి పొండరీకుడు అచ్యుత దేవరాయల కాలంలో అతని కాలంలో వాళ్ళ యొక్క కాలాన్ని దర్శించడం జరిగింది అనమాట. సో దర్శించడం మాత్రమే కాదు, ఇతను వెంకట విలాస మందిరం అనే ఒక మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అచ్యుత దేవరాయల తర్వాత మనకి రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక అచ్యుత దేవరాయల యొక్క పెద్ద కొడుకు అయినటువంటి సదాశివరాయలు రాజ్యానికి రావడం జరిగింది అనమాట. ఈ యొక్క సదాశివరాయల యొక్క టైం పీరియడ్ మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1542 నుంచి 76 అనమాట. ఈ యొక్క సదాశివరాయలు ఏంటంటే అంత గొప్ప రాజు కాదనమాట. అంటే అచ్యుత దేవరాయలు అంత గొప్ప రాజు కాదనమాట. ఈ యొక్క సదాశివరాయలు ఎప్పుడైతే బలహీనమైనటువంటి రాజు లేదా దద్దం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కామరాజు ఎవరైతే ఉన్నాడో సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఇతను చక్రం తిప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే అంతకు ముందు వరకు అచ్యుత దేవరాయల కింద సర్వ సైన్యాధ్యక్షుడు హోదాలో ఉన్నాడు, కానీ సదాశివరాయలు ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడు ఇతను అంత ఎఫెక్టివ్ రాజు కాదనమాట. అంటే చాలా క్రూరమైన రాజు అనమాట. అంత పరిపాలన అనేది చేత కానటువంటి రాజు అనమాట. సో ఎప్పుడైతే ఇతను పరిపాలన అనేది చేత కాదో ఈ యొక్క సదాశివరాయలను పక్కన పెట్టి రాజ్యం మొత్తం కూడా ఇతను చక్రం తిప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా చక్రం అనేది యొక్క కామర తిప్పడం స్టార్ట్ చేశాడో దీన్ని గమనించినటువంటి సదాశివరాయలు ఏంటంటే ఇతనికి ఒక పేరు పెట్టడం జరిగింది అనమాట. అదేంటంటే గుంటనక్క. అంటే యాక్చువల్ గా రాజు ఎవరు? సదాశివరాయలు. కానీ చక్రం తిప్పేది ఎవరు? మనకి కామరాజు అనమాట. అంటే యాక్చువల్ గా రాజు అయితే పరిపాలించే రాజ్యం సదాశివరాయలు, కానీ ఆ రాజ్యం ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రాజ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఆ రాజ్యంలో ఏది జరగాలి ఏది జరగకూడదు ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది ఎవరంటే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి కామరాజు అనమాట. సో ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఇతనికి గుంటనక్క అని చెప్పి పేరు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలోనే గుంటనక్క అనే పేరు కలిగినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల అల్లుడైనటువంటి కామరాజు లేదా ఆలయ రామరాజు అనమాట. సో ఇదే టైంలో ఇటు పక్క మనకి ఒక పక్క ఏంటంటే విజయనగర సామ్రాజ్యం గొడవలు అనేవి జరుగుతున్నాయి. చివరిగా వచ్చేసిన తులు వంశం వచ్చింది. తులు వంశం పరిపాలిస్తూ ఉన్నారు. తులు వంశం చివరైనటువంటి సదాశివరాయలు పరిపాలిస్తూ ఉన్నాడు. అదే టైంలో అతను దద్దమ్మ కాబట్టి ఇతను ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించుకోవడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం అదే టైంలో ఏం జరుగుతుందంటే మనకి బహమని సామ్రాజ్యం అనేది 5 స్వతంత్ర రాజ్యాల కింద విడిపోవడం జరిగింది. అంటే విజయనగర సామ్రాజ్యానికి బద్ధ శత్రు రాజ్యమైనటువంటి హసన్ గంగు బహమని ఎవరైతే ఉన్నారో అతను స్థాపించినటువంటి బహమని సామ్రాజ్యం అనేది 5 స్వతంత్ర రాజ్యాల కింద విడిపోవడం జరిగింది. ఆ యొక్క 5 స్వతంత్ర రాజ్యాలు ఏంటంటే బేజాపూర్, బేదర్, అహ్మద్నగర్, బేదర్, గోల్కొండ సామ్రాజ్యం. ఈ విధంగా ఏంటంటే బహమని సామ్రాజ్యం అనేది 5 స్వతంత్ర రాజ్యాల కింద విడిపోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా విడిపోయిన తర్వాత ఈ యొక్క గోల్కొండ రాజ్యం ఏదైతే ఉంది ఈ యొక్క గోల్కొండ రాజ్యంలో ఏంటంటే వారసత్వ యుద్ధాలు అనేవి స్టార్ట్ అవడం జరిగింది. అంటే ఒక పక్క మనకి విజయనగర సామ్రాజ్యంలో యుద్ధాలు ఏ విధంగానైతే వారసత్వం కోసం లేదా సింహాసనం కోసం గొడవలు జరుగుతున్నాయి, ఒక పక్క మనకి బహమని సామ్రాజ్యం కూడా 5 రాజ్యాల కింద విడిపోయింది. దాంట్లో కూడా ఒక రాజ్యం అయినటువంటి గోల్కొండ రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యంలో ఏంటంటే ఈ సింహాసనం కోసం వారసత్వం కోసం యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. సో ఈ విధంగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకి ఈ యొక్క గోల్కొండ రాజు అయినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న కామరాజు ఎవరైతే ఉన్నాడో ఆలియ రామరాజు ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరకు వచ్చి ఆశ్రయం అనేది కోరతాడు అనమాట. అంటే మరి విజయనగర సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం కాబట్టి ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యం అనేది కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది కాబట్టి అతని దగ్గరికి వచ్చి ఆలియ రామరాజు దగ్గరికి వచ్చి ఎలా అయినా సరే నువ్వే నాకు ఈ యొక్క గోల్కొండ సింహాసనం లేదా గోల్కొండ సింహాసనం నేను అధిష్ఠించాలని చెప్పి ఇబ్రహీం కుతుబ్ షా ఏంటంటే తన యొక్క రాజ్యానికి అంటే విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి వచ్చి ఆశ్రయం అనేది ఇవ్వడం జరిగింది. ఆశ్రయం కోసం వచ్చాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క గోల్కొండ రాజ్యానికి చెందినటువంటి ఇతను ఆశ్రయం కోసం వచ్చాడు ఈ యొక్క ఆలియ రామరాజు లేదా ఇతను ఏంటంటే గుంటనక్క కాబట్టి ఇతను ఏంటంటే గోల్కొండ ప్రాంతానికి చెందినవాడు అయినప్పటికీ కూడా అంటే ముస్లిం రాజు అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో అతనికి ఆశ్రయం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆశ్రయం ఇస్తమే కాదు ఈ యొక్క గోల్కొండ ప్రాంతానికి చెందినటువంటి సింహాసనం ఏదైతే ఉందో ఆ యొక్క సింహాసనాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకి ఇవ్వడానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి కామరాజు చాలా హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో హెల్ప్ చేయడమే కాకుండా ఈ విధంగా ఎప్పుడైతే హెల్ప్ చేస్తాడో ఇంకోటి ఏంటంటే
మిగిలినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 రాజ్యాలు ఏంటంటే వాళ్ళ మధ్య ఏంటంటే ఇతను చిచ్చులు పెట్టడం స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ మనం ఇతను గుంటనక్కని మాట్లాడుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ఇతనేంటంటే బీజాపూర్ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి బేరార్‌కి చెందినటువంటి రహస్యాలు అహ్మద్‌నగర్ సుల్తాన్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యానికి చెందినటువంటి రహస్యాలు బేరార్‌కి చెందినటువంటి రహస్యాలన్నీ కూడా గోల్కొండ ప్రాంతానికి అంటే ఈ విధంగా ఏంటంటే అన్నదమ్ములు ఈ యొక్క బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల మధ్యన ఇతను చిచ్చు పెట్టడం స్టార్ట్ చేశాడనమాట. ఎవరు మనకి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల అల్లుడైనటువంటి ఆలి రామరాయ్ లేదా కామరాజు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే చిచ్చు పెట్టారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకటే అయిపోయారు. ఎవరు బహమనీ సామ్రాజ్యం చెందినటువంటి ఈ యొక్క 5 ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకటైపోయి వీడు మన దగ్గరకు వచ్చి చిచ్చులు పెడుతున్నాడంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క సామ్రాజ్యం పరిపాలించుకుంటున్నాడు బానే ఉంది. కానీ బహమనీ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క మా ప్రాంతానికి వచ్చి మేమేదో స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం అని చెప్పి మేము ఉంటే మా దగ్గరకు వచ్చి మా మధ్యన గొడవలు పెడతాడని చెప్పి వీళ్ళందరూ కూడా ఏంటో ఒక యుద్ధం అనేది ఇక్కడ కామరాజు లేదా ఆలి రామరాజు ఎవరైతే ఉన్నాడో అతని మీద యుద్ధం అనేది ప్రకటించడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క యుద్ధం పేరు ఏంటంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ రాక్షస తంగడి యుద్ధం. ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం అనేది మనకి ఎవరి మధ్య జరిగింది? ఈ యొక్క విజయనగర సామ్రాజ్య రాజులకి అదే విధంగా బహమనీ సామ్రాజ్యం కూటమి ఏదైతే ఉందో అంటే 5 స్వతంత్ర రాజ్యాలు అన్ని కూడా కలిసిపోయాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే బహమనీ కూటమి అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా రాక్షస తంగడి యుద్ధం అనేది మనకి ఎవరి కాలంలో జరిగిందంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సదాశివరాయలు ఎవరైతే ఉన్నాడో అతని కాలంలో జరిగింది. ఈ యుద్ధానికి కారణం ఎవరు? మనకి గుంటనక్కైనటువంటి శ్రీకృష్ణదేవరాయల అల్లుడైనటువంటి కామరాజు దీనికి ప్రత్యేకించి కారణం అన్నమాట. ఎందుకని వాళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా వేరే వాళ్ళకి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలన్నీ పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం అనేది జరగడం జరిగింది అనమాట. ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం అనేది క్రీస్తు శకం 1565 జనవరి 26వ తారీఖున జరగడం జరిగింది. ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే బన్నిహాట్ యుద్ధం లేదా తల్లికోట యుద్ధం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం అనేది మనకి ఎవరి కాలంలో జరిగింది? సదాశివరాయల యొక్క కాలంలో జరిగింది అనమాట. ఈ యొక్క 5 స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 5 స్వతంత్ర రాజ్యాలు నలుగురు స్వతంత్ర రాజ్యాలకు చెందినటువంటి రాజులు అందరూ కూడా పాల్గొన్నారు. కానీ పాల్గొన్నటువంటి రాజు ఎవరని చెప్పి ఎగ్జామ్ లో ఒకసారి అడిగారు. అదేంటంటే బేరార్. ఈ యొక్క బేరార్ సామ్రాజ్యం ఏదైతే ఉందో బేరార్ స్వతంత్ర సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి అది ఏంటంటే చాలా చిన్న సామ్రాజ్యం కాబట్టి నేను మీతో కలవని చెప్పి ఆ యుద్ధంలో పాల్గొనలేదన్నమాట. అంటే ఈ విధంగా 5 స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నలుగురు మాత్రమే ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది అనమాట. సో ఈ విధంగా పాల్గొన్న తర్వాత ఈ యుద్ధంలో ఏంటంటే మనకి ఆలి రామరాయలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గుంటనక్కని వీళ్ళందరూ కూడా కలిపి చంపేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ముస్లిం ప్రాంతాలకు చెందినటువంటి స్వతంత్ర సామ్రాజ్యాలకు చెందినటువంటి బహమనీ సామ్రాజ్యానికి చెందినటువంటి స్వతంత్ర రాజ్యాలైనటువంటి ఈ యొక్క బేదర్ గానీ అహ్మద్‌నగర్ గానీ ఈ విధంగా గోల్కొండ గానీ వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా కలిపి దండయాత్రలు చేసి ఈ యొక్క ఆలి రామరాయలు ఎప్పుడైతే చంపేశారో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మీదకి ముస్లింస్ అనే వాళ్ళ యొక్క ప్రాబల్యం అనేది ఎక్కువైపోయింది అనమాట. అంటే అంతకు ముందు వరకు కూడా మనకి విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా హిందువులకు చెందినటువంటి ప్రాంతం అనమాట. అంటే హిందూ సామ్రాజ్యం అనమాట. కానీ ఎప్పుడైతే ఒక గుంటనక్క కారణంగా ఈ యొక్క హిందూ సామ్రాజ్యం మొత్తం కూడా ముస్లింలు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆలయ రామరాయలు ఓడిపోయాడో ఇక్కడ ఉన్నటువంటి సదాశివరాయలు అదే విధంగా తన దగ్గర ఉన్నటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి తిరుమల రాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విజయనగర సామ్రాజ్యం నుంచి పారిపోయి పెనుగొండ అనే పట్టణానికి పారిపోవడం జరిగింది. అంటే వీళ్ళు విజయనగర పట్టణాన్ని మాత్రమే ఆక్రమించుకున్నారు. విజయనగర సామ్రాజ్యం మొత్తాన్ని కూడా అంతం చేయలేదు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు యుద్ధానికి వచ్చి ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధంలో ఏంటంటే విజయనగర పట్టణం ఏదైతుందో ఆ యొక్క పట్టణాన్ని మొత్తాన్ని కూడా ఓడించేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సదాశివరాయలు అదే తిరుమల రాయలు వీళ్ళందరూ కూడా ఏంటంటే పక్కన ఉన్నటువంటి పెనుగొండ ప్రాంతం ఏదైతుందో ఆ యొక్క ప్రాంతానికి పారిపోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా పారిపోయిన తర్వాత మనకి అరవీటి వంశం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే తుళు వంశం వచ్చింది. తుళు వంశం తర్వాత మనకి నెక్స్ట్ చూడాల్సిన వంశం ఏంటి? అరవీటి వంశం అనమాట. ఈ యొక్క అరవీటి వంశం అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఇక్కడ పారిపోయినటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి తిరుమల రాయలు ఎవరైతే ఉన్నాడో ఇతను అరవీటి వంశాన్ని స్థాపించడం జరిగింది అనమాట. దేని రాజధానిగా చేసుకుని? పెనుగొండ రాజధానిగా చేసుకుని ఈ యొక్క తిరుమల రాయలు అరవీటి వంశాన్ని స్థాపించడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇతను యొక్క అరవీటి వంశానికి చెందినటువంటి తిరుమల రాయలు ఏంటంటే వారి యొక్క రాజ్యాన్ని భాషను ఆధారంగా 3 ప్రాంతాల కింద విభజించడం జరిగింది అనమాట. విభజించడమే కాకుండా తన 3 కొడుకులు కూడా ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి రాజుల కింద లేదా రాజా ప్రతినిధుల కింద తన కొడుకుల్ని నియమించడం జరిగింది. అందులో మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం. అంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఆంధ్ర ప్రాంతానికి పెనుగొండ రాజధానిగా తన పెద్ద కొడుకు అయినటువంటి శ్రీరంగ రాయల్ని రాజప్రతినిధిగా నియమించుకోవడం జరిగింది. కన్నడ
మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం అనేది కేవలం తెలుగు ప్రాంతం ఒకటే కాదు, తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం మొత్తం ప్రాంత భాష మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంతాలను మొత్తాన్ని కూడా పరిపాలించేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క తిరుమల రాయలు ఏంటంటే భాష ఆధారంగా ఒక్కొక్క రాజుని అక్కడ నియమించడం జరిగిందనమాట. సో ఆ విధంగా తమిళ ప్రాంతాన్ని, తమిళ భాష మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంద్రగిరి రాజధానిగా వెంకటపతి రాయలు, అంటే తన చిన్న కొడుకునైనటువంటి వెంకటపతి రాయల్ని యొక్క చంద్రగిరి రాజధానిగా తమిళ భాష మాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట ఉంచి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా పరిపాలించడానికి తన చిన్న కొడుకైనటువంటి వెంకటపతి రాయల్ని అక్కడ అతను ఈ తిరుమల రాయలు పెట్టడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ తిరుమల రాయల తర్వాత అరవీటి వంశానికి చెందినటువంటి రాజు ఎవరంటే మనకి రెండవ వెంకటపతి రాయలు. అంటే అరవీటి వంశం గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది లభ్యం కాలేదు. బట్ ఎక్కువగా మనకి తొలుగు వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం దాదాపుగా ఒక 30 నుంచి 40 నిమిషాల పైనే మాట్లాడుకున్నాం. బట్ ఈ యొక్క అరవీటి వంశానికి చెందినటువంటి చరిత్ర అనేది మనకు అంతగా లభ్యం కాలేదు కాబట్టి దీని గురించి మనం చాలా తక్కువగానే మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అరవీటి వంశంలో వచ్చింది రెండవ వెంకటపతి రాయలు. ఈ విధంగా ఏంటంటే మనకి విజయనగర సామ్రాజ్యంలో దక్షిణాంధ్ర ప్రాంతంలో రెండవ వెంకటపతి రాయలు పరిపాలిస్తున్నప్పుడు మనకి ఉత్తరాన మొఘలు అనేవాళ్ళు రాజ్యానికి రావడం జరిగింది. సో ఈ విధంగా మొఘలు రాజ్యానికి వచ్చినప్పుడు ఆ యొక్క మొఘలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మొఘలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముస్లిం రాజు ఎవరంటే మనకి అక్బర్ ఒకసారి ఎగ్జామ్ లో అడిగాడు. ఎలా అడిగాడంటే రెండవ వెంకటపతి రాయలు యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఉత్తరాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘలులకు చెందినటువంటి రాజు ఎవరంటే కనుక అక్బర్ అనమాట. సో ఆ బిట్స్ అనేవి ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు. మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే బిట్స్ అనేవి ఎలాగైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇతను అరవీటి వంశంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి రాజు అనమాట. సో ఇతను ఏంటంటే పెనుగొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క పెనుగొండ ప్రాంతం కాకుండా రాజధానిని చంద్రగిరికి మార్చడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతని కాలంలో మనకి డచ్ వారు క్రీస్తు శకం 1605 అదేవిధంగా 1611లో బ్రిటిష్ వారు ఇతని కాలంలోనే ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా అరవీటి వంశానికి చెందినటువంటి రెండో వెంకటపతి రాయల కాలంలో 1605 క్రీస్తు 1605లో డచ్ వారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. 1611లో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతను తన రాజధాని అయినటువంటి చంద్రగిరి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ క్రైస్తవ మత ప్రచారానికి అనుమతి ఇచ్చాడు అనమాట. అంటే యాక్చువల్ గా విజయనగర సామ్రాజ్య రాజులు అంటే ఎవరు యాక్చువల్గా హిందువులు అనమాట. సో హిందువులు అయినప్పటికీ కూడా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత వ్యాప్తి చేసుకోవడానికి ఎప్పుడైతే విధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళ మత వ్యాప్తి చేసుకోవడానికి, చర్చలు కట్టుకోవడానికి, క్రైస్తవ మత ప్రచారం చేసుకోవడానికి పరమత సహనాన్ని ప్రదర్శించినటువంటి యొక్క రాజు ఎవరంటే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండవ వెంకటపతి రాయలు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే రెండవ ఆంధ్రభోజుడు. మనకి ఫస్ట్ ఆంధ్రభోజుడు లేదా మెయిన్ ఆంధ్రభోజుడు అంటే ఎవరు మనకి శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. అంటే శ్రీకృష్ణ దేవరాయలు అంత గొప్పగా సాహిత్యానికి ఇతను కూడా కృషి చేశాడు కాబట్టి రెండవ ఆంధ్రభోజుడు అని చెప్పి మనకి ఎవరిని పిలుస్తారంటే కనుక మనకి ఈ యొక్క రెండవ వెంకటపతి రాయలు అనమాట. సో ఇతని కాలంలో కూడా కొంతమంది కవులు ఉండేవాళ్ళు. వారు రచించినటువంటి గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ విరూపాక్ష రాయలు. అంటే ప్రముఖ కవి ఎవరంటే కనుక మనకి విరూపాక్షుడు లేదా విరూపాక్ష. సో ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటంటే చెన్న బసవ పురాణం. చెన్న బసవ పురాణం రచించింది ఎవరు? విరూపాక్ష రాయలు. ఈ యొక్క విరూపాక్ష ఈ యొక్క విరూపాక్ష ఎవరి కాలంలో ఉండేవాడు? ఇక్కడ ఉన్నటువంటి అరవీటి వంశానికి చెందినటువంటి ఈ యొక్క రెండో వెంకటపతి రాయలు ఎవరైతే ఉన్నాడో అతని కాలంలో ఉండేవాడు. సో రెండవ కవి ఎవరంటే కనుక మనకి అయ్యప్ప దీక్షితులు. ఈ యొక్క అయ్యప్ప దీక్షితులు రచించినటువంటి గ్రంథం ఏంటి? సైమార్క మణిదీపిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైమార్క మణిదీపిక అనే గ్రంథం రచించింది ఎవరు? అయ్యప్ప దీక్షితులు. ఈ యొక్క అయ్యప్ప దీక్షితుడు ఎవరి కాలంలో ఉండేవాడు? రెండవ ఆంధ్రభోజుడు కాలంలో ఉండేవాడు. ఈ యొక్క రెండవ ఆంధ్రభోజుడు ఎవరు? అరవీటి వంశానికి చెందినటువంటి రెండవ వెంకటపతి రాయలు. సో ఆ విధంగా మీరు చదువుకునేటప్పుడే ఆ విధంగా చదువుకోండి. సో నెక్స్ట్ మూడవ కవి ఎవరంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్టలంక దేవుడు. ఈ యొక్క బట్టలంక దేవుడు రచించినటువంటి గ్రంథం ఏంటంటే జైన వ్యాకరణం. సో ఇదనమాట. సో ఈ వేళ కాలంలో ఇతని కాలంలో ఉన్నటువంటి కవులు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు అనమాట. ఈ యొక్క రెండో వెంకటపతి రాయల తర్వాత మనకి రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక మనకి మూడవ వెంకటపతి రాయలు. సో ఇతను ఏంటంటే క్రీస్తు శకం 1679 ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి బ్రిటిష్ వాళ్ళు మనకి ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసారు కాబట్టి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క మూడవ వెంకటపతి రాయల కాలంలో మనకి ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెన్స్ అనేది జరుగుతుంది. ఏంటంటే ఈ యొక్క చెన్నై ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క చెన్నై ప్రాంతాన్ని ఏంటంటే బ్రిటిష్ వారికి అమ్మివేయడం జరుగుతుంది. సో ఎవరి కాలంలో ఈ యొక్క బ్రిటిష్ వారికి యొక్క చెన్నై లేదా చెన్నపట్టణం అమ్మారంటే మూడవ వెంకటపతి రాయల కాలంలోనే క్రీస్తు శకం 1679లోనే అమ్మివేయడం జరిగింది. సో ఎవరికి అమ్మాడంటే ఈ యొక్క మూడవ వెంకటపతి రాయలు బ్రిటిష్ రాజు అయినటువంటి ఫ్రాన్సిస్ డి ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడైనటువంటి ఫ్రాన్సిస్ డి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ యొక్క చెన్నపట్టణాన్ని అమ్మివేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా చెన్నై ఏదైతే ఉందో ప్రాంతం, ఆ ప్రాంతానికి బ్రిటిష్ వారికి అమ్మడానికి సహాయం చేసినటువంటి మధ్యవర్తి ఎవరంటే కనుక మనకి దామెర్ల సోదరులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క దామెర్ల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రి పేరు ఏంటంటే కనుక దామెర్ల వెంకటాద్రి నాయుడు. ఆ యొక్క దామెర్ల వెంకటాద్రి నాయుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ యొక్క తండ్రి పేరే చెన్నప్ప అనమాట. ఆ యొక్క చెన్నప్ప అనే పేరు మీదగానే మనకి ప్రస్తుతం ఈ రోజులో ఉన్నటువంటి చెన్నై ప్రాంతం ఏదైతే ఉందో దానికి చెన్నై అనే పేరు అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మూడో వెంకటపతి రాయల కాలంలో చెన్నై ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అమ్మడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక దామెర్ల సోదరులు. సో తర్వాత ఏంటంటే అరవీటి వంశానికి చెందినటువంటి చిట్ట చివరి రాజు ఎవరంటే కనుక మనకి
మూడవ శ్రీరంగరాయలు. సో ఇతని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువగా లేదనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఏ రాజు గురించినటువంటి సమాచారం ఎక్కువగా చదవాలి అని మీరు తెలిసినప్పుడు మాత్రమే మీకు ఏపీ హిస్టరీకి సంబంధించి ఖచ్చితంగా 70 మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగానే నేను ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చిట్ట రాజు ఎవరంటే గనక మనకి మూడవ శ్రీరంగరాయలు. సో ఇంకొకటేంటంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియో నచ్చితే గనక మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో ఎలా ఉంది అనే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సో నెక్స్ట్ చిట్ట రాజు ఎవరంటే గనక మనకి మూడవ శ్రీరంగరాయలు. ఈ యొక్క మూడవ శ్రీరంగ కాలంలోనే మనకి ఈ గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అంటే బహమని ప్రాంతం అనేది మనకి ఈ యొక్క 5 స్వతంత్ర రాజ్యాల కింద విడిపోయింది. ఆ యొక్క 5 స్వతంత్ర రాజ్యాలు ఒక స్వతంత్ర రాజ్యమైనటువంటి గోల్కొండ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అబ్దుల్ కుతుబ్ షా ఎవరైతే ఉన్నాడో, ఇతను క్రీస్తు శకం 1680లో ఏంటంటే విజయనగర సామ్రాజ్యం మీదకి దండెత్తడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఇంత గొప్పగా పరిపాలించినటువంటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది ఎవరి కాలంలో మనకి పూర్తిగా అంతమైపోయిందంటే గనక అరవీటి వంశానికి చెందినటువంటి చిట్ట రాజు అయినటువంటి మూడవ శ్రీరంగరాయల కాలంలో మనకి గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అబ్దుల్ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో, ఇతను విజయనగరం మీదకి దండయాత్ర చేయడమే కాకుండా విజయనగర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అతను ఆక్రమించేసుకుని విజయనగర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ముస్లిం రాజు ఎవరైతే ఉన్నాడో అతని చేతుల్లోకి తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం అనేది అంతం అనేది అయిపోయింది అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజకీయ చరిత్ర మాత్రమే మనం కంప్లీట్ చేసాము. సో రాజకీయ చరిత్ర తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే కనుక సాంస్కృతిక చరిత్ర. సో ఆ యొక్క సాంస్కృతిక చరిత్ర కూడా మనం కంప్లీట్ చేసినట్లయితే కనుక విజయనగర సామ్రాజ్యం గురించి మనం 100% మాట్లాడుకుంటాం అనమాట. సో ఇది ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం చెందినటువంటి రాజకీయ చరిత్ర. సో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం చెందిన రాజకీయ చరిత్ర తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క సాంస్కృతిక చరిత్ర గురించి చూద్దాం. థ్యాంక్ యూ.